సో ధూమ్ ధామ్ ఇన్స్టాలో అయితే ఇప్పటి వరకు అయితే అసలు అని మాట్లాడుతూ ఉంటారు. బట్ వాళ్ళు నేను చెప్పవలసిన అవసరం లేదు. హే హమి తుమాకో బాలోబాషి ఇందిలా తిట్టి పోతుందిరా లంచాది కట్టే తీసుకురా దీని అమ్బందేగా ఇందిలా తిట్టి పోతుందిరా లంచాది కట్టే తీసుకురా దీని అమ్బందేగా కట్టేసుకోండి హైదరాబాద్ ఇస్తే మాకిచ్చిదు హైదరాబాద్ ఇస్తే మాకిచ్చిదు నేను ఇంటికి పెద్ద కొడుకుని నేను ఇంటికి చిన్న కొడుకునా లేకపోతే కూలీ లంజ కొడుకునా నాకే అర్థమైతలేదు. నేను ఇంటికి చిన్న కొడుకునా లేకపోతే కూలీ లంజ కొడుకునా నాకే అర్థమైతలేదు. ఒకసారి ఆ డైలాగ్ మా కోసం మళ్ళీ మా శివ స్టూడియో వ్యూవర్స్ కి ఒకసారి మీరు మళ్ళీ. నమస్తే ఇంగర వెంగిక్యం గుద్ద దెంగిక్యం. మీరు మాట్లాడే భాష ఏమిటి? నేను మలయాళి లంచోడుకునికి తెలియాలి. ఓహో మలయాళ. ఆమా నీ చేతిలో నా డామ్. ఇన్స్టా ఇవాళ ఉండొచ్చు, రేపు వెళ్ళొచ్చు. యూట్యూబ్ ఉంది కాక 22 కూడా కాదనుకుంటా, నాకు తెలిసి 21 18 19 18 నాది 18 19 నువ్వైతే ఎట్లున్నావు 25 సంవత్సరాలతో. ఇప్పటి వరకు నీకు లవర్ ఉందా? నాకు తెలిసి నీకు ఉంటది. ఉన్నది వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో గోసా ఎంత బాధ వచ్చిందో. మీరిద్దరే లోకం. దోస్తు మేరా దోస్తు హే మేరీ జైలుకి వెళ్ళడానికి అసలు రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ అంటే ఇప్పుడు నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియో. ప్రస్తుతం నా ముందు ఉన్నటువంటి ఇద్దరు రౌడీలు అనుకోవచ్చు. సో ధూమ్ ధామ్ ఇన్స్టాలో అయితే ఇప్పటి వరకు అయితే అసలు అని మాట్లాడుతూ ఉంటారు. బట్ వాళ్ళు నేను చెప్పవలసిన అవసరం లేదు. బట్ వాళ్ళకి ఫాలోయింగ్ చాలా తక్కువ ఉంది. బట్ వ్యూస్ మాత్రం షేరింగ్స్ అయితే మిలియన్లో వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ దగ్గర ఒక ఫోన్ కూడా లేదు. బట్ వీడియోస్ మాత్రం కంటెంట్ మాత్రం దాదాపుగా చాలామందికి ఇష్టమైనటువంటి తీరులో ఇస్తున్నారు. బట్ చాలామంది ఫాలోయింగ్ని అట్రాక్ట్ చేసినటువంటి ఇద్దరు రౌడీలు అని చెప్పి నేను పేరు చెప్పా వాళ్ళతోనే చెప్పిద్దాం. బట్ ఆల్రెడీ వాళ్ళు అందరు తెలిసే ఉంటారు. హాయ్ బ్రో. నాకు వినబడతలే చోలిగా నమస్తే నమస్తే వనక్కం. అరే నమస్తే బాగున్నారా? మంచిగా జబర్దస్త్ ఉన్నాము. నువ్వైతే తమిళనాడుకి పోయి వచ్చినట్టే కనిపిస్తున్నావు. సేమ్ అదే కలర్ అట్లా అట్టి పుట్టినట్టుగా తీసుకొచ్చుకున్నావు. తమిళ తీరున్నా అట్లనే ఉంది. కాకపోతే ఈడు తమిళ నేను. ఎవరు పెట్టారు నీకు పేరు? మా డాడీ పెట్టింది. మీ డాడీ అపరిచితుడా? అపరిచితుని సినిమా చూసి పెట్టిండ. మా డాడీ పెట్టింది. ఆ సినిమా వచ్చిన టైంలో పెద్ద మంచి భూమి అడుగు పెట్టిండు. అప్పుడేనా నువ్వు పుట్టింది? సో పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడ హైదరాబాద్ లోనే. ఏం చదివా వస్తున్నావు? 10th. టాపర్ స్కూల్. 10th అని గల్లేగిరెత్తాను మొత్తం. అసలు 10th అంటే నీ దాంట్లో మొత్తం అదేంటి పీజీ పట్టా పుట్టుకున్నట్టుంది అసలు కదా. 10th టాపర్ అక్క. నువ్వేం చదివా? నేను 6th క్లాస్ వరకు చదువుతున్నా. సరిపోయింది మా సార్. సర్టిఫికేట్ వచ్చిందా? సర్టిఫికేట్లు ఏం లేదా అప్పుడు ఏమి ఉండదు అనుకుంటా. మానేసిన ఇక అంటే ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్. అంత ఊర మాస్ కచ్చా కొట్టినట్టుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ కొట్టాలగా హైదరాబాద్. ఎందుకు అసలు ఇన్స్టానే ఎందుకు ఎంచుకున్నారు? అంటే డిఫరెంట్గా మీరు చదివింది చాలా తక్కువ కాబట్టి మీకు జాబ్స్ రావని దాదాపు అందరికీ తెలుసు. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏంటంటే చదువుతో అవసరం లేదక్క, సో తెలివి అవసరం అక్క అని అంటున్నారు. మీ తెలివిని ఎంతవరకు వినియోగించుకోవాలనుకుంటున్నారు ఇన్స్టాలో? మాకేం లేదక్క. ఇన్స్టాలో మా వీడియో చూసి బాధలలో ఉన్న వాళ్ళు కూడా నవ్వుకోవాలా. ఎందుకంటే మేము ఎట్లనో బాధలు పడతాం, కానీ ఆ బాధలు ఉన్న వాళ్ళని కూడా ఒక చిరునవ్వు వచ్చింది అనుకో, అది చాలు మనకి. మీ వీడియోస్ తోని వీళ్ళని మేము నవ్విస్తున్నాం అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడతారు అక్క, అన్న ఇట్లా నేను బాధలు ఉండే నేను నీ వీడియో చూడంగానే నవ్వినా అది అని చెప్పి పెడతారు. థ్యాంక్స్ అమ్మా అని నేను కూడా. ఇప్పుడు మీరు మాత్రం చేసే రీల్స్ జనాల కోసం చేస్తున్నారు అంతేనా? మీ కంటెంట్ ఇచ్చేది వాళ్ళ హ్యాపీనెస్ కోసం, కానీ వాళ్ళ దగ్గర నుండి మీకు ఓన్లీ కామెంట్స్ రావడం వల్ల నీ హ్యాపీనెస్ అంత మీరు చేయలేదు. దిల్ దారుగా అబ్బా అనుకుంటారా? ఇంకొకటి విన్నా, అంటే మీరు ఇచ్చినటువంటి అంత ముందుకు సో ఇంటర్వ్యూలలో ఏంటంటే మా దగ్గర మొబైల్ లేదు బట్ మేము చాలా నీట్ కంటెంట్ ఇస్తున్నాం అని చెప్పారు. సో మొబైల్ లేకపోవడానికి అంటే అంత పూర్ ఫ్యామిలీనా మీది? నువ్వు ఇప్పటివరకు ఏం పని చేయవు? ఇప్పుడు మా ఇంట్లోకి ఒక 500 రూపాయలు ఉంటే ఇప్పుడు నడుస్తాయి మా ఇంట్లో. అంటే ఇప్పుడు ఇంట్లో ఖర్చులు. ఇప్పటికి స్టిల్ మీ దగ్గర మొబైల్ లేదు. ఇప్పటికి అంత మంచి వీడియోలు ఏ దోస్త్ అబ్బా మీకు సపోర్ట్ చేస్తారు నిజంగా? ఫస్ట్ ఆ దోస్త్ ఎందుకంటే మీరు వీడియో చేయాలంటే నాకు తెలిసి ఒక 20 minutes అనుకుందాం. సో దాన్ని ఎడిటింగ్ చేయడానికి ఒక 20 minutes, సో 40 minutes అక్కడే. మినిమం 1.5 hours ఆ ఫోన్ మీ దగ్గర ఉండాలంటే 2 hours మీ ఫ్రెండ్ మీతో స్పెండ్ చేయాలి అంతేనా? ఆయనకి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు అక్క. అంతేనా? ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు, అయిన పని ఆయన చేసుకుంటాడు. మాకు ఫోన్ ఇచ్చి
మళ్ళీ రాత్రిలో ఫోన్ చేస్తాడు అయిపోయిందా, అది అయిపోతేనే అడుగుతాడు, లేకపోతే మీరే పెట్టుకోండి. సినిమా అయినది ఉంటుందా మీది ఉంటుందా? ఆ? సినిమా అయినది ఉంటుందా మీరు వేసుకుంటారు? అయినదే వేసుకుంటారు. సో అంటే ఫస్ట్ నువ్వు ఎట్లారేమో అంటే ఎట్లా క్రియేట్ చేసుకున్నావు ఇన్స్టా అంటే అక్క నేను ఎట్లా క్రియేట్ చేసుకున్నా అంటే అందరు చేస్తారు కదా అని నేను కూడా ఒట్టి ఇట్లా టైం పాస్ కి చేసుకున్నా. చేసుకొని కూరగాయలను పటాయిద్దామని చేసినా పోరిలను పటాయించాం అవసరం లేదాక నాకు. అయితే నేను ఇట్లా ఇన్స్టామ్ చేసుకొని ఉట్టి స్టోరీలు పెడదాం అంటే కొత్తగా ఉంది ఏంది ఇది వాట్సాప్ లాగా ఉంది, వాట్సాప్ లో అయితే మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, ఇన్స్టామ్ లో వాళ్ళు ఉన్నారు అని క్రియేట్ చేసుకొని అవి ఇవి రీల్స్ ఇట్లా చూస్తుండే, టిక్ టాక్ లాగా చూస్తుండే మంచిగా ఉండే. టిక్ టాక్ పైనకి వచ్చింది ఇన్స్టామ్ ఏంద్రా ఇది అని చెప్పి చూడంగానే మంచిగానే ఉండే కాదు. దీంట్లో ఏం చేయాలా అంటే అందరు ఇక రీల్స్ చేస్తుండే అక్క, అందరు రీల్స్ చేస్తుండే నేను బి అనుకున్నా ఇది ఎట్లా చేస్తారు అది అని ఫస్ట్ చూసుకున్నా. ఒక 2-3 రీళ్ళు వాకులు అవన్నీ చేసిన, అవన్నీ ఏం పోలే వేస్ట్ ఉన్నాయి. సరే అని చెప్పి అట్లనే చేసుకుంటా ఇన్స్టామ్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఒక్క వీడియో లేచింది మాది. ఒక్క వీడియో లేస్తే అప్పుడు ఆ వీడియో లేచిన కలిసి చేశారా ఆ వీడియో కూడా? చేసినాం అక్క, కలిసి చేసినాం. నువ్వు ఇన్స్టా క్రియేట్ చేయగానే ధనుష్కి చెప్పేసావా అరే నేను ఇట్లా ఇన్స్టా క్రియేట్ చేసాను, నువ్వు కూడా క్రియేట్ చేసావు? నేను అప్పుడే క్రియేట్ చేసుకున్నా. ఇద్దరు ఫాలో కొట్టుకున్నాం ఒకరికొకరం. ఫాలో కొట్టుకోవద్దట కదా దోస్తులు. ఎవరికి కొట్టాం కాక మేము వాడు నాకు నేను వాడిని ఇద్దరికి. మీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? నాకు కాక 23K ఉన్నారు. నీకు 10K దగ్గరకు వచ్చేసి. మీరు ఎంత మందిని ఫాలో అవుతారు? నేను ఈ క్వశ్చన్ చేయడానికి రీజన్ ఏంటంటే సో మిమ్మల్ని దాదాపు చాలా మంది ఫాలో అవుతారు, కేలలో ఫాలో అవుతారు, మిలియన్ల వరకు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. మిలియన్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా ఓపెన్ చేసి చూస్తే జెన్యున్గా వాళ్ళకి 20 మందిని కూడా ఫాలో అవ్వరు. అంటే మీరు అక్కడ వాళ్ళని అభిమానిస్తున్నట్ట అభిమానించడం లేదన్నట్ట? ఓలో మేమా అభిమానిస్తున్నాం కాబట్టి వాళ్ళ కోసం వీడియోలు తెస్తున్నాం అక్క. మాకు అభిమానం లేకపోతే అవసరం అనుకుంటారు కదా రేమో అన్న మమ్మల్ని కూడా ఫాలో అవుతే బాగుంటది, మాకు కూడా మెసేజ్ కి రిప్లై ఇస్తే బాగుంటది అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తా. ఎందుకంటే మనం 1 hour ఇప్పుడు మనము మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు వాళ్ళకైతే టైం కేటాయించింది. జస్ట్ ఒక 10-15 minutes ఒక మెసేజ్ పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నువ్వు ఎప్పుడన్నా అట్లా ఎవరికైనా రిప్లై ఇచ్చావా ధనుష్? ఇచ్చినాక చాలా మందికి అమ్మాయిలకి ఇచ్చిన నాకు తెలిసి అయితే మొబైల్ బాయ్స్ చేసినా కూడా ఇస్తాను, నేను రిప్లై ఇస్తా అందరికి. హాయ్ అని పెట్టే వాళ్ళన్నా అన్న బిగ్ ఫ్యాన్ అన్న మీరు మంచిగా చేస్తారన్న, ఇంటర్వ్యూ బాగుంది అన్న పెడతా, వాళ్ళకి లైక్ కొట్టేస్తా, ఒకటి చిన్న ఓ రియాక్ట్ అవుతా హార్ట్ది సింబల్ పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టి మళ్ళీ రిస్టిక్ వేసేస్తా. సరే ఇవ్వ అంటే ఫస్ట్ రీల్ వల్లనే నువ్వు ఎక్కువ రీచ్ అయ్యావు ఆ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ లో, కానీ అంతకుముందు ఇక్కడ దాదాపుగా మలయాళం అనుకుంటా ఇక్కడ చేసిన వాళ్ళు తెలంగాణ ఆంధ్ర పర్పస్ లో ఆ వీడియో చేశారు. నువ్వు ఎందుకు ఆ కంటెంట్ అంటే క్రియేట్ గా చేయాలని ఎట్లా అనిపించింది నీకు? ఏంటంటే నేను తమిళ్ మాట్లాడతా అక్క. ఓకే నీ లాంగ్వేజ్ తెలుగు మాట్లాడతాడు. తమిళ. ఓకే నువ్వు పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్. నీకు అది మీ మమ్మీ త్రూ నుండి వచ్చిందా? మా డాడీ త్రూ నుంచి వచ్చింది. మీ డాడీ త్రూ నుండి. సో అది వీడికి చెప్పావు, నీకు అర్థమవుతుందా తను మాట్లాడే తమిళ్? కొంచెం కొంచెం అర్థమవుతుందాకా. వనక్కం వనక్కం దానికి ఎందుకు బూతులు యాడ్ చేశారు మీరు? అసలు క్రేజీగా ఉండాలి, క్రేజీగా ఉండాలి, నవ్వాలా, పబ్లిక్ నవ్వాలా. ఇప్పుడు మనము దాన్ని ఇప్పుడు మజాకే అన్నాం అనుకో నవ్వేస్తారు, మనం ఒకళ్ళని తిడుతుంటేనే అన్న అవుతుంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు అందరు ఎక్కువ భూత పురాణానికి అలవాటు పడుతున్నారు దానికోసం. అంటే జనాలు ఇట్లాంటి కంటెంట్ ఇష్టపడుతున్నారని చెప్పేసి మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఇది చేస్తే బాగుంటుంది రీచ్ అవుతామని మీరు ముందుగానే అనుకున్నారా? ఫస్ట్ మేము చేసినాం అక్క, మేము చేసి అది ఎట్లయినా ఉండని పోతే పోయింది లేకపోతే లేదు అన్నట్టు చేసినాం మా సంతోషం కోసం. సరే మంచిగా అనిపించింది, పబ్లిక్ నవ్వుతారు, కామెంట్స్ అంటే నవ్వుడు బొమ్మలు పెడతారు, సరే నవ్వుపిస్తున్నాం మేము అన్నట్టు ఇక నవ్వుపిద్దాం రాబోయే అందరిని అని చెప్పి చేస్తున్నాం మేము. సూపర్. అసలు ఫస్ట్ నేను ఆ వీడియో చూసాను జనరల్గా రెగ్యులర్గా నైట్ నేను ఎప్పుడు 12:30కి ఏమో చూసినట్టున్నది. అంటే మీ ఇంటర్వ్యూస్ చూడముందుకే చూసాను నేను. తర్వాత నేను మా ఫ్రెండ్స్కి ఒక 5-6 మెంబర్స్కి ఫార్వర్డ్ చేస్తాను రెగ్యులర్గా, ఏదైనా జోక్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా నవ్వుతారు కదా అని. తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ చేశారు, అసలు నీకు ఎక్కడ దొరికింది సీరియస్గా చాలా బాగుంది, ఒకసారి అది మళ్ళీ చేయండి. ఎందుకంటే దాని వల్లనే మీరు ఈ రోజు ఇక్కడ అంటే ప్రతి స్టూడియోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే ఆ ఒక్క రీల్ వల్లనే. ఎందుకంటే మీరు అంతకుముందు కష్టపడిన రీల్స్ కూడా ఎవరు రెగ్యులర్గా అందరు చేస్తూ ఉంటారు, కామన్ టైంలో చూస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒక రీల్ వల్లనే. సో పడుకున్న వాళ్ళు లేస్తారు పడుకున్న అన్నట్టుగా మీ రీల్ అందరినీ లేపేసి నవ్వించింది కాబట్టి ఒకసారి ఆ డైలాగ్ మా కోసం మళ్ళీ మా శివ స్టూడియో వ్యూవర్స్కి ఒకసారి మీరు మళ్ళీ. నమస్తే ఇంగర వింగిక్కాం గుద్ద తెంగిక్కాం. మీరు మాట్లాడే భాష ఏమిటి? నేను మలయాళి, లంచోడుకునికి తెలియాలి. ఓహో మలయాళ. ఆమా నీ చేతిలో నా డామ్. నువ్వు అంటే రాస్తూ ఉంటావా? నువ్వు రాయా నేను ఇట్లా నాకు మైండ్లోకి వచ్చింది అప్పుడే చెప్పేస్తా ఆయనకి.
వీడు గుర్తు పెట్టుకుంటాడు, ఎందుకంటే నాకు గుర్తుండదు. అంటే కొన్ని టైంలో ఇప్పుడు మనము రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు దానికి కేటాయించుకొని మైండ్ పెట్టుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా రాసుకుంటే గుర్తుంటాయి కదా. తర్వాత మళ్ళీ నీకు ఏదైనా వర్క్ ఉంటుంది వెళ్ళిపోతావు, మర్చిపోలేవా? అట్లనే పెట్టుకుంటావా మైండ్లో దాన్ని? అందుకే నేను చెప్పేసాక నేను మర్చిపోతాక, నేను ఇప్పుడు చెప్పిందే ఒక 10 నిమిషాలకు మర్చిపోతాను. నేను రెమోనే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇన్స్టా కొన్ని రోజులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అంత ముందుకు మనకి టిక్ టాక్ కూడా వచ్చింది. చాలా మంది టిక్ టాక్ తో ఫేమ్ అయ్యి వాళ్ళు, సో కొంతమందికి యాక్టింగ్ పర్పస్ లో అవకాశాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, దాని నుండి స్టేజ్ అవకాశాల నుండి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్స్టా ఇవాళ ఉండొచ్చు, రేపు వెళ్ళొచ్చు. యూట్యూబ్ ఉంది కాక ఉంటుంది యూట్యూబ్, అసలు ఎప్పటికే ఉంటుంది, మనతోనే వెనుకనే వస్తుంది యూట్యూబ్ కాబట్టి. సో అంటే నువ్వేదన్నా అనుకుంటావా, నేను కంటెంట్ రైటర్ కావాలి, లేకపోతే ఒక డైరెక్టర్ గా మంచిగా సో అన్ని స్టోరీస్ రాసుకుంటా? డైరెక్టర్ అని ఏం లేదు కానీ మన ఛాన్సెస్ వేద్దామని చెప్పి చిన్న ఇప్పటి వరకు ఏమైనా రాసుకున్నావు, స్టోరీస్ రాసుకున్నావా స్టిల్? అంటే నువ్వు ఈ కంటెంట్ ఇస్తున్నప్పటి నుండి, ఈ మెసేజెస్ ఇస్తున్నప్పటి నుండి అంటే స్టోరీస్ అంటే రాసినాం, ఒక స్టోరీస్ బి రాసినాం, పాటలు బి రాసినాం. పాటలు కూడా పాటలు తెలుసా? ఒకసారి పాడండి. పాటలు అని అంటే మిడిల్ క్లాస్ మీద రాసిండే అక్క, రాసినాం కానీ అది మ్యూజిక్ లేక ఏం లేక. అంటే ఆ లైన్స్ ఒకసారి పాడండి. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ పోరోని నేను, పొద్దున్న లేస్తే ఛాయ్ తాగుతాను, మళ్ళా రాత్రి అయిన ముచ్చట్లు మాట్లాడతాము, అందరు స్టోరీలు తెలుసుకుంటాము, మిడిల్ క్లాస్ మేము మా లైఫ్ ఎంజాయ్ చేస్తాము, అట్లా. సూపర్. అసలు ఇంకొకటి మీ దాంట్లో ఒక సాడ్ కూడా ఉందని విన్నాం, అంటే చిన్న ఏజ్ మీరు చూస్తే 22 కూడా కాదనుకుంటా, నాకు తెలిసి 21, 18, 19. 18 నువ్వు బయట ఎట్లున్నావు 25 సంవత్సరాలతో అంతరా గడ్డం జల్ది వచ్చేసి తగ్గేదే పెంచేస్తున్నావు కదా. రేమో నమ్మచ్చులే చెప్తే, మాట్లాడే విధానం నమ్మొచ్చు అక్క. నన్ను నువ్వు ఆఫీస్కి వచ్చేటప్పుడు నువ్వు నడిచే విధానం నేను చూసినావు, ఇట్లా 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 చూస్తున్నావు, అంటే అందరినీ చూస్తావా? ఇట్లా నడుస్తూ ఉంటారు కొంతమంది, సో దోదారు మేమే పైలు వాళ్ళం అన్నట్టుగా నడుస్తుంటారు కొంతమంది, వాళ్ళని చూసి అనుకుంటావు అట్లా ఇట్లా రా. నేను అట్లా ఏముండదు అక్క, నేను ఎప్పటి నుంచో గల్లె ఎగురేసుకొని నడుస్తాను నేను, నాకు అలవాటు. మా డాడీ తీరు, మా డాడీ నడక కూడా అంతే ఉంటుంది. ఇప్పటి వరకు నీకు లవర్ ఉందా? నాకు తెలిసి నీకు ఉంటది. ఉన్నది, వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో గోసా, ఎంత బాధ వచ్చిందో. చెప్తూ ఉంటాడు, నీ మైండ్ వింటూ ఉంటాడా లవర్ గురించి? అక్క ఊకే తాగినప్పుడు అంతా చెప్తాడు, అరే ఆ పిల్ల ఆ పిల్ల ఆ పిల్ల ఆ పిల్ల ఏం చేయాలా, పిల్ల లేకపోతే నేనేం చేయాలా? ఎప్పుడు నువ్వు లవ్ చేసావు? ఎన్ని ఇయర్స్ లవ్ చేసావు? 1 month లవ్ స్టోరీ. ఏమనిపించలేదు కొంచెం కూడా? ఏమనిపించలేదు. 1 month లవ్. ఓకే, మీరు అయినప్పుడల్లా గుర్తుకొస్తుందా? జీవితంలో వచ్చిన వాళ్ళు అంత వెళ్ళిపోతారు అక్క. 5 రోజులు 10 రోజులు మనం లాయల్ గా లవ్ చేసినాం. నేను సీరియస్ ఏమి ఇవ్వరా వాళ్ళకి వచ్చినందుకు? కనీసం వచ్చినందుకు ఏమి ఇవ్వాలక్క? పానం అడుగుతారా? ఇచ్చేస్తా. ఎవడు కాదు, ఓన్లీ పైసామే పరమాత్మ. పైసలు ఉంటేనే ఏదైనా కదా. అందుకనే ఏం చెప్తారు డబ్బు గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మీరిద్దరు కలిసి ఒక కొటేషన్ ఫాస్ట్ గా ఇవ్వాలంటే డబ్బుకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి అసలు? డబ్బుకున్నంత వాల్యూ మంచిగా ఇస్తారు అక్క. మీరు బాధపడుతూ ఉంటారా? కొంతమంది ఇప్పుడు నేనే ఉన్నా, బయటకు వెళ్తూ ఉంటా, సో నాకు ఒక స్టేజ్ వరకు ఉంది, నేను బైక్ కొనుక్కోవాలంటే ఈ బండి కొనుక్కోవాలంటే కొనుక్కున్నా, అయిపోయింది, యాక్టివ్ దాని పని అయిపోయింది. అబ్బా అంటే ఇది కొనాలి 1,20,000 అట, అబ్బా నా ఫ్రెండ్ కంటే నా దగ్గరే ఉండాలని కొనేసిన, అయిపోయింది. ఒక కారు లెవెల్, ఈ కారు కొనుక్కోవాలా వర్ణ, నా టార్గెట్ అది, కొనేసిన, బస్ అయిపోయింది. కానీ నేను వెళ్తూ ఉంటే రేంజ్ ఓవర్ కారు కనిపిస్తూ ఉంటుంది, BMW కారు కనిపిస్తూ ఉంటుంది, నేను ఇది ఎప్పుడు కొనుక్కోవాలని ఫీలింగ్లో ఉంటే ఒక టార్గెట్ పెట్టుకుంటా అన్నట్టు. సో మీరు అట్లా ఏమన్నా అనుకొని వెళ్తూ ఉంటే ఫీల్ అవుతూ ఉంటారా? సో మాకు ఇది లేదు అని చెప్పేసి ఫీల్ ప్రతి ఒక్కరు అవుతారు అక్క, లోకంలో ఏం లేదని చెప్పి. అంటే లేని వాళ్ళు ఫీల్ అవుతారు, ఉన్న వాళ్ళు ఫీల్ కాదు, కానీ లేని వాళ్ళు ఫీల్ అవుతారు. మేమైతే ఫీల్ అవుతున్నాం. కానీ లేని వాళ్ళే మంచి హ్యాపీ ఉంటారట కదా. హ్యాపీ ఉంటారా అక్క? మన ఇప్పుడు పైసా ఉన్నాడు అనుకో, పరేషాన్ పరేషాన్ పరేషాన్, ఆడు అది సంపాదించాలి, ఇది దేవాలా, ఆడికెళ్ళి పైసా ఉన్నాయి దాచిపెట్టుకోవాలి, అవి ఉంటే పోతాయా, పోతే మళ్ళీ పిచ్చపోన్ అయిపోతుంది అన్న భయం అనుకుంటేది. గరిబోన్ గట్ల ఉండదు. 500 రూపాయలు ఉన్నాడు, దిల్దార్ ఎగిరేస్తాడు, ఖుషీలో ఎంజాయ్మెంట్ చేస్తాడు, ఆ రోజు మొత్తం అంతా ఆడే రాసి అంటాడు. ఒక రోజులో నీ దగ్గర ఒక 2,000 ఇప్పుడు నేను ఇచ్చాను అనుకో, దాన్ని ఎట్లా యూజ్ చేస్తావు దినేష్ నువ్వు? నేను 2,000 అక్క. 2,000 ఉంటే ఫస్ట్ మెయిన్ థింగ్ మనం బట్టలు కొనుక్కుంటాం, ఇంట్లోకి ఏమైనా పైసలు ఏమైనా అవసరం ఉంది అంటే ఇచ్చేస్తాం. మనల్ని అడిగారు అనుకో, ఏదైనా మనకైనంత ఇచ్చేస్తాం. దాంట్లోకి ఫస్ట్ మెయిన్ ఏంటంటే బిర్యానీ తింటాం, మన దగ్గర పైసలు ఉంటాయి. బిర్యానీ తింటాం మాకు ఇద్దరు తింటారు. అంటే మీ ఫ్రెండ్షిప్ చూసి ఎప్పుడు ఎవరు ఈర్ష్య పర్లేదా మిమ్మల్ని విడగొట్టడానికి? పడతారాక మనుషులలో ఉంటే చెప్తారా, కుళ్ళుకుంటారు సలహాలు లోపల లోపల చెప్పాడు ఓడు.
అంటే ఇప్పుడు మీరిద్దరు అంటే రోజంతా ఒక దగ్గర ఉండాలని ఉండదు. నీ పని మీద నువ్వు వెళ్ళిపోతావు, రెమో పని మీద రెమో వెళ్ళిపోతా ఉంటాడు. ఎవరైనా మధ్యలో కావాలని వచ్చి అరే వీడు ఇట్లా మాట్లాడినరా, వాడు నీ గురించి ఇట్లా నమ్మం కాక మేము. మాట్లాడి ఉందాట్రా ఇట్లా చెప్తారా ఏమన్నా? నమ్మం మేము. నువ్వు ఎందానే చెప్పుకో, ఆడేందో నాకు తెలుసు, నేనేందో ఆయనకి తెలుసు. ఓడనా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్ నుండి అసలు మీ బాండింగ్? మా దాకా ఇప్పుడు 6-7 years అవుతుంది మా 7 yearsకే ఇంత నమ్మకం కదా. సో బచ్మన్ అంటారు కదా, చెడ్డీలు వేసుకుంటా దోస్తారవే, ఒక పోరు వచ్చిన తర్వాత విడిపోతాను. అది నిజమైన అబ్బాయిలలో నిజమేనా? జరుగుతుందా? అయితే నిజమే, పోరి విషయంలో అయితే అవుతుంది పక్క. ఒకవేళ ఇది రెమో ఇష్టపడినటువంటి అమ్మాయిని ధనుష్ కూడా ఇష్టపడితే రెమో నువ్వు వదిలేస్తావా? వదిలేవా అస్సలు? ఇష్టపడితే అసలు నేను ఇష్టపడ్డ పిల్ల ఏందో ఫస్ట్ చెప్పేసా, నేను ఇగో రా ఈ పిల్ల అంటే నాకు ఇష్టం అది అని చెప్పి ఒకవేళ చెప్పిండు. ఒకవేళ తెలియకుండా ఆ సిచ్యువేషన్ నీకే అయింది అనుకో, ఆయన వదిలని డైరెక్ట్ చెప్తాను. ఇంతవరకు నేను చెప్తున్నా కదా, అటువంటి సిచ్యువేషన్ అయితే మాకు రాలేదు. ఒకవేళ వచ్చినవి మేము దానికి అంత ఏమి ఇది ఉండదు మాకు. వీడు ఒకవేళ ఒక పిల్ల ఇప్పుడు లవ్ చేస్తున్నా అనుకో, సపోజ్ నేను ఆ పిల్ల దగ్గర పోనీ ఒక పిల్ల నాతో మాట్లాడుతున్నా అనుకో, వీడు కూడా దాన్ని ఫేక్ అకౌంట్లతో ఇట్లా మెసేజెస్ రావడం జరుగుతుందా మీకు? మస్తు వస్తూనే ఉంటాయి. వాడు అసలు ఎంతమంది ఆంటీలు చేశారు, ఎంతమంది అమ్మాయిలు చేశారు, ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు అక్క, మస్తు మంది చేశారు. కానీ నేను ఓల్కి రిప్లై అయ్యా ఇస్తా ఎప్పుడు హాయ్ అన్న అని పెట్టిరా అనుకో, రైట్ చెల్లమ్మ అని చెప్పి పెడతా, హాయ్ హలో అని పెడితే చలో అని చెప్పేసి ఆ బ్లాక్ అలా అంతే. సో కామెంట్ చూసి ఏదన్నా నెగిటివ్ కామెంట్స్ కొంతమంది కావాల్సుకుని పెట్టే వాళ్ళు ఉంటారు. సో ఫేక్ అకౌంట్లో నుండి ఎవరెవరో పెడుతూ ఉంటారు. సో కామెంట్ రావడం వల్ల కూడా మనకు కూడా కొంతమంది బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, సో ఇంతమందికి మనం రీచ్ అవుతున్నాం అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కామెంట్ అంటే నా దృష్టిలో పాజిటివ్నే అనుకుంటాను నేను ఎప్పుడైనా కూడా. మీరేమనుకుంటారు? ఒక కామెంట్స్ రావడం వల్ల హ్యాపీ అనుకుంటారా, లేకపోతే నెగిటివ్ కామెంట్స్ తీసుకొని అరే ఎందుకు అని చెప్పేసి కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తారా? అందులో బాగా గుర్తున్నటువంటి భూత పదం ఏంటి తిట్టిన దాంట్లో? అమ్మ నక్కని తిట్టిరా, నన్ను ఎట్లా తిట్టి తెలుసా? ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంది, కామెంట్స్ పెట్టాలా, వాళ్ళకి నచ్చకపోతే తిడతారు, నచ్చితే మంచిగా పెడతారు. కానీ వాళ్ళు అయితే కామెంట్స్ లోనే పెట్టుకోవాలా, ఎదురుగా అయితే వచ్చి చెప్పలేరుగా. ఏం రాబోయే అని చెప్పి నన్ను ఎదురుగా వచ్చి తిడితే నేనేం గమ్మున ఉండేటోడు కాదు, ఆయన తిడితే ఆడేం గమ్మున ఉండేటోడు కాదు. మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటాం అంతే. సో ఇప్పుడు ఇన్ని చూసి ఇంత రీచ్ వస్తుంది కదా, ఎవరైనా మీకు జనరల్గా కాల్ చేసి ఏదైనా అవకాశాలు ఇస్తాం రండి, సో యూట్యూబ్ అయినా కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్ అయినా కావచ్చు, ఏదైనా సాంగ్స్, సో జనరల్గా ఇప్పుడు గణపతిది సో స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ బతుకమ్మలు, తర్వాత సదరాబాయ్ ఇలాంటివి ఉంటాయి. అలాంటి వాటికి మిమ్మల్ని ఎవరైనా గెస్ట్కి ఇన్వైట్ చేయడం, లేకపోతే ఏదైనా అవకాశాలు ఇస్తామని చెప్పేసి ఎవరైనా పిలిచిన వాళ్ళు ఉన్నారా మీ ఇద్దరిని? అంటే వీళ్ళ బాగుంటాడు అక్క, ఆయననే మా బావ పిలిచాడు. మీ బావే? మా బావ పిలిచాడు, పలారమ్మండి తీసి పిలిచి మంచిగా శాల్వా కప్పిండు. ఖుషి అనుకున్నావా? అంతకుముందు నెక్స్ట్ ఇయర్ నీకు అట్లాంటి అవకాశం లేదు కదా, సో ఇప్పుడు ఈ అవకాశం వచ్చినందుకు ఎట్లా ఫీల్ అయ్యావు? ఆ డే నీ ఫీలింగ్ ఏంటి అసలు? అనిపించింది చలో మనం బి ఒక స్టేజ్ ఉందాం, వస్తున్నాం, మనం బి ఒక లైన్కి వస్తున్నాం అనిపించి ఖుషి అనిపించింది నాకు. సో అంటే ఇన్స్టా ఫేమస్ అయినంత మాత్రాన మొత్తం ఫేమస్ అయినామని అనుకోని చెప్పొచ్చా? చెప్పలేము, మేము చెప్పలేము అక్క, ముంగటోళ్ళే చెప్పాలా. ఇప్పుడు మన డప్పు కొట్టుకునేది అలాగ ఉంటుంది, వేరేవాడు కొట్టే డప్పు అలాగ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అసలు ఉట్టి వేస్ట్ అక్క. ఉట్టి ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటంటే టైం పాస్ అని కాదు, పబ్లిక్ అది పబ్లిక్ కోసమే. కానీ ఇన్స్టాగ్రామ్ వీడియో ముంగట ఒక తీరు ఉంటారు, వెనకాల ఒక తీరు ఉంటారు. సో మీరు ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, జనరల్ గా నార్మల్ గా వెళ్ళినప్పుడు, అసలు నీ బండి గొప్పతనం తర్వాత మాట్లాడుకుందాము. సో మీరు ఇద్దరు వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టి సెల్ఫీస్ తీసుకోవడము, బాగుంది మంచిగా చేస్తున్నాం, మీ కంటెంట్ బాగుంది ఇంకా చేయండి అని చెప్పేసి ఎవరన్నా అంటారా? తీసుకుంటారా? ఎట్లా ఫీల్ అవుతారు మీరిద్దరు? ఫస్ట్ అయితే మేము చెప్తాం అక్క, మేము దేవుళ్ళం కాదు అంటే వాళ్ళు వినరు ఇక అనా అన్న సరే అని చెప్పి. అమ్మాయిల అబ్బాయిలే ఎక్కువ మీ వెంట పడేవాళ్ళు? అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు. ఇంకెవరు పడరా? ఇంకెవరు పడరా? పెద్దోళ్ళు వస్తారు మంచిగా చేస్తారు, సెట్ గారి అట్లనే జీవితం. ఇక పెద్దోళ్ళు ఏం చెప్తారు మనకు మోటివేషన్. సో ఇప్పుడు ఇన్స్టా నుండి డబ్బులు రావు కదా, ఎఫ్బీ నుండి డబ్బులు వస్తాయని నేను విన్నా. మీకేమైనా వచ్చాయి డబ్బులు? ఏమైనా ₹1 కాని రాలేదాకా ఇంతవరకు పైసలు ఎక్కడి అంటావా? ఏడొచ్చింది ఇంతవరకు ఒక్క పైసా. అసలు మీరు జైలుకి వెళ్ళారు, అసలు జైలుకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఈ ఏజ్ లో జైలుకి వెళ్ళడం అంటే అసలు అది అమ్మో, అది చాలా భయంకరమైన చెప్పొచ్చు. బట్ అందులో చాలా వరకు చాలా జరుగుతాయట. నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్తారు, అంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే లావణ్య జైలు జీవితమే చాలా మంచిదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. కొంతమంది అమ్మో అసలు అది ఆ జీవితమా, అది చేసుకోవడం వల్ల ఇంటికి చేసుకోవాలి అని సిచ్యువేషన్లో నేను చూసిన నా ఫ్రెండ్ నా ముందు వాళ్ళు కూడా ఉన్నారు, అందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. మేము వాళ్ళకి మళ్ళీ ఏదో చెప్పి ఏదో చేయడం వల్ల ఎట్లా చేసినా లాస్ట్గా మనిషి అనే వాళ్ళైతే బతకలేదు కానీ చనిపోయారు. అంటే కొంతమంది ఏంటంటే ప్రెస్టేజ్ కోసం పోతూ ఉంటారు.
అసలు మీరు దేనికోసం వెళ్ళారు అసలు ఆ జైలుకి వెళ్ళడానికి అసలు రీజన్ ఏంటి ఫస్ట్? రీజన్ అంటే ఇప్పుడు దోజాడ కూడా ఉన్నాడు, మజాక్లో తిట్టుకున్నారు. లొల్లి అయిపోయింది అక్క, అది చిన్న దాంట్లో లొల్లి అయిపోయి అది పెద్ద అయిపోయింది అంతే. అంటే నేను ఎందుకు అడుగుతున్నా చెప్పన్నా, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను క్వశ్చన్ తీసుకోలే. కొంతమంది ఏంటంటే ఇప్పుడు దాదాపుగా మీరు యువత తీసుకుంటే గంజాయి, సో ఇదేంటి మత్తుకు చాలా అలవాటు పడిపోయి చాలా చేస్తున్నారు, తాగిన మత్తులో ఏదేదో చేస్తున్నారు, అమ్మాయిల మీద కూడా చాలా అరచకాలు జరుగుతున్నాయి. రెగ్యులర్గా మనం వీడియో చూస్తూనే ఉన్నాం. బట్ కొంతమంది చేయించి మేము ఇంత డబ్బులు ఇస్తాం మీరు జైలుకి వెళ్ళండి అని చెప్పేసి కొంతమంది విఐపీలు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పిల్లల్ని, ఇక్కడ లేని పిల్లల్ని వాడుకుంటున్నారట. అది ఎంతవరకు నిజం? యూత్గా మీరేం చెప్తారు? నిజమే వాడుకుంటారు. ఏమోక మనకైతే తెలియదు అది ఇంతవరకు నిజం ఏందని, మనతో కాలే కాబట్టి మనకు తెలియదు, మనకు తెలియదు వాళ్ళకి తెలుస్తుంది అది. నేనైతే చూసిన ఏందో ఒకసారి ఇందా బయట ఇట్లా నిజమేనా? అయితే నాకైతే ఎక్కువ అయితే చెప్పాలి అక్క, ఈ సంపుడు గింపుడు అంటే ఇవన్నీ వేయరు కానీ చేతబడులు అయితే పక్క చేస్తారు. చుట్టాలు చేస్తారు, చేతబడులు చేస్తారు, కాబట్టి చేస్తారు. ఎప్పుడైనా చూసావు చేతబడి చేయడం? నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అసలు ఎట్లా చేస్తారా అనేది. చేతబడ చేసినప్పుడు కానీ అంటే డాడీ ఇట్లానే వస్తారు కాక, వాళ్ళకన్నా ఆరోగ్యం బాగాలేకపోతే దెయ్యం పట్టిన అంటే ఇక ఎవరి నమ్మకం వాళ్ళు వచ్చినప్పుడు డాడీ వాళ్ళకి చేసినప్పుడు చూసిన అంతే. మీ డాడీ చేస్తారా? డాడీ పూజారి. ఏం చేస్తారు పూజారి అంటే? పూజారి ఎల్లమ్మ టెంపుల్ లో పూజారి డాడీ. టెంపుల్ లో పూజారి ఎవరికైనా దిష్టి తగిలినా ఏమన్నా అయినా అవన్నీ చేస్తుంటాడు. నీకు మాత్రం తీస్తలేడు దిష్టి. మీ డాడీకి వీడియో ఫస్ట్ వీడిని తీయండి దిష్టి, అసలు ఊరు మీద ఉన్నంత దిష్టి అంతా మీ కొడుకే ఉన్నట్టుంది. దిష్టి దాకా మనకు దిష్టి పెడతారు కానీ. సో అంటే దేవుడు పట్నాలు వేసేటప్పుడు అంటే వేస్తూ ఉంటారా? మీ డాడీని పూజ చేస్తూ ఉంటారు అట్లాంటి పూజలేనా? అంటే మేమే దేవుళ్ళు పట్నాలు చేపిస్తాం, మేమే పూజలు చేపిస్తాం. ఇంకా అంటే కళ్యాణం చేపిస్తాం అమ్మవారిది వచ్చినప్పుడు టెంపుల్. ఇప్పుడు ఆషాఢ మాసం వస్తే శ్రావణ మాసం, ఆషాఢ మాసం బిజీ అనుకుంటా మీరు. శ్రావణం బోనాలు అప్పుడు ఆషాఢం బోనం వెళ్తూ ఉంటావా? క్రిస్టియన్స్ వస్తాడు ఆడ, అన్ని గుళ్ళకి పోతాం. నేను వీడు దర్గాకి పోతాం, మౌలాలి దర్గాకి, మళ్ళీ గుడిలకి పోతాం. క్రిస్టియన్ అని కాదక్క, నేను ఏంటంటే నాకు ఒకటే, నేను నమ్మే దేవుని నేను నమ్ముతా, కానీ ఎదుటి దేవుని కించపరిచేంత నాకు లేదక్క. ఎందుకంటే ఏ బైబిల్లో లేదు, ఖురాన్లో లేదు, భగవద్గీతలో కూడా లేదు ఏమని వేరే దేవుని కించపరచమని. మన దేవుని మనం నమ్ముకోవాలా, వేరే దేవుళ్ళకి ఇజ్జత్ ఇవ్వాలా. అట్లే అంటే సూపర్. సో ఇప్పుడు మనం చేతపతి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇందులో ఒకటి జనరల్గా అందరు మాట్లాడుతూ ఉంటారు, 3 రోడ్ల దగ్గర కోడిగుడ్లు పెట్టడం, కొంతమంది చికెన్ అంటే పెడుతూ ఉంటారు, పైసలు కూడా పెడతారట. నిజమేనా? అవి ఎప్పుడైనా నీ కంటబడినప్పుడు ఎత్తుకొచ్చుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? ఓ నేనా ఎత్తుకొచ్చుడా ఇట్లా తన్నుకుంటూ వెళ్ళిపోతా వీటిని. నేను వీటితోనే మా దోజాలని భయపడతారు, రే యుద్రాతో ఒక నువ్వు చూసినప్పుడు అనుకున్నావా ఒక ఎగ్ ఉంది అనుకో, ఆ టైంలో మన దీంట్లో కర్రీ లేదు, ఆ సిచ్యువేషన్ లా కనిపించింది అనుకో, తీసుకొచ్చుకొని ఆమ్లెట్ వేసుకుని తిందామన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? అనుకుంటాం కానీ మనం తింటాం అక్క, కానీ ఇంట్లోకి తీసుకోలేము. అదే బయట ఉన్నప్పుడు అవన్నీ లేక జనరల్ గా నువ్వు తీసుకొచ్చిన విషయం మీ మమ్మీకి తెలియదు, కొనుకొచ్చిన అనుకుంటది కదా షాప్ లో. మనకి ఏమైనా ఏం పర్లేదు అక్క, ఇంట్లోకి ఏం కావద్దు. నువ్వే వేసుకొని తింటావు కదా, అది చెప్పలేము కాక. బలా ఎట్కే నెట్టు వస్తాయి అంటావా? ఖచ్చితంగా వస్తాయి. అసలు దయ్యాలు ఉన్నాయి నిజంగా? దయ్యాల టైంలో దేవుడు ఉన్నది ఎంత నిజమో దయ్యం ఉన్నది కూడా అంతే నిజం. చూపించు చూపించు, నీ ప్రాణాన్ని చూపించు. ఇంకొకటి కూడా అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, చచ్చిన వాళ్ళ దగ్గర కూడా కొంతమంది పైసలు ఏరుకునే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి సామెతలు మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్ గా పెద్దవాళ్ళు. నేనేంతో మంది చిల్లర వేసేస్తే తీసుకుంటా నేను రోడ్డు మీద, తీసుకుంటా నేను. ఒకసారి ఏమైందాక ఇట్లానే తినడానికి జర బిస్కెట్ ఏం లేదని చెప్పి సీదా పోతే సాగు పోయింది. సాగు పోతే ఏమైతే చిల్లర ఎగిరేసారా, అయితే ఏమైతుంది ఏం కాదు అని చెప్పి సీదా 5 రూపాయలు ఉన్నాయి, 6 పాలేజీ బిస్కెట్ సెట్ అయిపోతే తీసుకొని తినేసి తీసుకున్నావా? చచ్చిపోయేది అందరికి ఆడికేయాక, మళ్ళా సాగు పైసలు ఆ పైసలు పైసనే అంతే. మనకు ఏం కాలే, మంచిగానే ఉన్నాం. సో మీరు ఎప్పుడైనా ఇన్స్టాలో ఎవరైనా మీకు ప్రమోషన్ చేయమని జాతకాల గురించి అడుగుతూ ఉంటారా? ఎవరికైనా ప్రమోషన్స్ చేస్తారా మీరు? జాతకమా? ఏం జాతకమా? జాతకాలు చెప్పబడును. ఈ రోజు రేపు జాతకం శివ స్టూడియో చెప్తుంది, ధనుష్ జాతకం శివ స్టూడియో చెప్తుంది కాబట్టి లావణ్య దగ్గర ఎప్పుడైనా ఎవరైనా మీకు కాల్స్ చేయడం, ఇట్లా జాతకాలు చెప్పండి మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ఎప్పుడైనా ఎవరైనా మీకు ప్రమోషన్స్ కోసం అడిగారా? ఏం అడగలే. సో ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చాయి కదా దాదాపు చాలా, అవైతే వచ్చినాక చేసినాము. చేశారా? తప్పనుకోలేదు? అది తప్పనుకోలే, పైసలు వచ్చినాయి కాబట్టి ఎంత ఇచ్చారు మాక్సిమం? అంటే ఒక రీల్ కి ఎంత తీసుకుంటారు? ఒక రీల్ కి అయితే 1000 రూపీస్ ఇస్తారా కాదు.
అంటే మీరు చేసిన ప్రమోషన్ బెటర్ అయినా లేకపోతే అంటే మనుషులు ముంచే బెట్టింగ్? అది అయితే నేను చెప్పే వరకు అయితే అక్క పైసలు ఎక్కువ పెట్టి ఆడొద్దు అక్క. ఎంత లిమిట్ ఉంటుందో అంతనే లిమిట్లో ఆడాలి. కానీ బెట్టింగ్ చేయడం అనేది రాంగ్ కదా. అది మీరు ఎట్లా ప్రమోషన్ చేసి మీరు ఎందుకు రాంగ్ లో పడిపోయారు? మీ దోస్తనం అంటే అందరికి అసలే ఫుల్ మంది వ్యూవర్స్ మిమ్మల్ని ఇష్టపడేవారు. అక్క ఎందుకు రాంగ్ లో పడ్డామంటే పైసలు ఇప్పుడు లేవు. పైసల కోసం ఏమైనా చేస్తారా మీరిద్దరు? పైసల కోసం ఏమైనా చేస్తామంటే మంచిది చేస్తాం మేము, చెడు చేయం. బెట్టింగ్ తప్పు కదా. ఓళ్ళతో చేపించినాం. ఆడమని చెప్పలేము మేము, మీకు ఇష్టం ఉంటే ఆడరు లేకపోతే లేదు. అది కూడా చెప్పడం ఎందుకు అని చెప్పేసి అదేదో ఈ జాతకాలు చెప్తే వాడు 500 1000 రూపాయలు ఇస్తారు కదా. ఆ జాతకాలది ఏముంది అక్క, జాతకాలు కోతికి కూడా గీతలు ఉంటాయి అక్క. గమ్మని నువ్వు చూసినావా? గీతలు ఉంటాయి, మాత్రాలు రాతలు అసలు మాత్రం. దాన్ని కోతి అంటేనే భయం వేస్తుంది. ఆమె దూరం ఉడుకుతుంది. పెంచినాక నేను చిన్నప్పుడు అంజీ అని మా దగ్గర కోతుండే, కోతిని కూడా నీకు పెంచిన. అందుకే అవే పోలికలు వచ్చినాయి. లేదా అక్క చెప్తారా ఎవరైనా అన్ని కోతి చేష్టలు చేస్తూ ఉంటావు అని చెప్పేసి? రేమో చేస్తాడా? చేసాడా టాక్సిక్ అని అందుకనే పెట్టుకున్నాను. అది అందుకే పెట్టుకున్నావా? నీ ఐడియా అదే కదా. సూపర్. నువ్వు మిమిక్రీ కూడా చేస్తూ ఉంటావు కదా. సో ఈయన బెస్ట్ మిమిక్రీ చేసినటువంటి మన ఆర్టిస్ట్ లో నీకు బాగా నచ్చింది ఏంటిదేమో, అంటే ఇది చేయడం వల్ల నా ఫ్రెండ్ జనాల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకునేటువంటి వాయిస్ ఏంటి? మిమిక్రీనా? ముంతలో ఉందాక నాకు పేరు తెలియదు, ఏం పేరు అది అది ఆయన ఉన్నాడు అక్క, బెండపర వారిపి సినిమాలో పోస్ట్ మ్యాన్ ఒక ఆయన పొట్టని ఉంటాడు. వాయిస్ వలస వలస వాయిస్ చేసే గుర్తుపడతాయి అక్క. వచ్చారు గట్టి చెత్తకాల పడుగు పెడతావు లోపల ఊపిరి ఆడక గిలకిల 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 కొట్టేసుకొని నాకు మర్యాదగా బయటికి తీయటం లేదు. నేను అయితే చెరుకు తోటలో చెడుగుడు గుంజలు లగెత్తి కొడితే లడ్డుండ ఏ లడ్డుండ ఏ లడ్డుండ నేను ఒప్పుకోను. అయితే వాకే. సో ఇంకెవరిది బెస్ట్ గా చేస్తావు? హలో ఆయన ప్రకాష్ రాజ్ దేని మురారికి నన్నోళ్ళు మోసం చేయలేరు. ఆయన ఒక మాట చెప్పాలంటే అక్క తిందావా అందరు తిందావా, ఇప్పుడే తిన్నాం అందరం కలిసి. నువ్వు నవ్వుతుంటే లోకంలో వెలుగు వచ్చేస్తుంది, మొత్తం వెలుగు వెలుగు వెలుగు. శివ స్టూడియోకి వెలుగు వచ్చిందా? శివ స్టూడియోకి వెలుగు వచ్చేసింది, ఇంకోటి బోర్డు చెప్పుకొచ్చిపోతుంది. సూపర్. అంటే రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉన్నావా? మిమిక్రీ చేయడం అనేది చాలా కష్టం. మిమిక్రీ శివారెడ్డిని చూసినాక ఆయన వీడియో దగ్గర నుండి చూసావా దూరం నుండి చూసావా? అంటే వీడియో చూసావా? యూట్యూబ్ లో చూసిన అంతే. యూట్యూబ్ లో చూసి మనకు వస్తుందా లేదా అనుకున్నా కానీ స్టార్టింగ్ నా లైఫ్ లో నేను స్టార్ట్ చేసిందంటే ప్రకాష్ రాజ్ స్టార్ట్ చేసిన. ఆయన చేసినాక ఒక హోప్ వచ్చింది, మనం చేయగలుగుతాం. తర్వాత మళ్ళీ మ్యాజిక్స్ చేసిన, మ్యాజిక్లు నేర్చుకున్నా. మ్యాజిక్ కూడా చేస్తావా? మజిషియన్ అక్క నేను. అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఎవరి దగ్గర చేస్తూ ఉంటావు? అంటే నా దగ్గర మిమిక్రీని చూసి ఒక ఆయన నేర్పించింది నాకు. ఎవరు? తన పేరేంటి? రమేష్. ఎక్కడ ఉంటారు? రామ్నగర్ లో ఉంటాడు మా ఇంటికాడ. హో మీది రామ్నగర్. మీది సేమా? పార్షూట్ అక్క. వాయమ్మో శ్మశాన వాటికల దగ్గరనే అదే అదేనా? ఆగలేనా? అక్కడ ఒక పెద్ద బావి ఉంటది, అసలు అది ఏంటంటే సంపివి వాడేసిరు దాంట్లో చాలా మంది. అక్కడ నుండి వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాం జనరల్ గా బావి గురించి ఒక చరిత్ర ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎక్కువ. పార్సిగుట్ట అది పార్షోళ్ళు అంటారు అక్క వాళ్ళని. అది ఒక పెద్ద గోడనే ఉంటది, గోడ ఉంటది. ఆ గోడలు వేసేస్తారు, వచ్చినాక మీదికైనా ఒక అద్దం పెడతారు. ఏంటంటే అవి కింద గాలనికి మీదికైనా పెట్టంగానే అవి హీట్ అయిపోయి ఖరాబ్ అవుతుంటాయి. లోపలికి వచ్చి గద్దలు వచ్చి విక్కొని తింటాయి. మళ్ళా అది ఎవరు ఓనేరు దాంట్లో కళ్ళని అన్ని గేట్లకే అందులో. అంటే చంపిన వాళ్ళని పడేసిరా అంటే చెప్తుంటారు. మీ మమ్మీ నాడి చెప్తే విని ఉంటారు కదా మీరు. చెప్తున్నావు చెప్పిరా. మీరు ఎప్పుడన్నా అందులోకి వెళ్ళి చూడడం ఇట్లా? నేనంటే బొయ్యగూడలో చూసినాక ఆడ కూడా ఒక పార్సిగుట్ట ఉంటుంది. ఆడ చూసినా నేను అంటే ఇట్లా అంటే మీదికైనా గోడ ఎక్కి చూడలేదు కానీ బయట నుంచి చూసిన గద్దెలు ఇట్లా. హైదరాబాద్ లో రామ్నగర్ అంటే ఓల్డ్ సిటీ తర్వాత రామ్నగర్ ఫేమస్ అని చెప్తారు, బాగా భయపడతారు. ఎందుకు అక్కడ అన్ని కొట్లాటలే జరుగుతాయా? అయితే అక్క మస్తు కొట్టుకుంటారట. మస్తు కొట్టుకుంటారు, మస్తు కొట్లాడారు. అంటే రామ్నగర్ లో ఫేమస్ బోనాలు అఖిల్ పైల్వాన్, గణేష్ ఉత్సవాలకేమో సిటీ కన్నా. వీళ్ళిద్దరే కదా మీ రామ్నగర్ లో ఫేమస్. పొలిటికల్ వాళ్ళని పక్కన పెడితే వీళ్ళిద్దరే గుర్తుకొస్తారు ఎక్కువ పండగలు రాగానే కదా. సో మీరు ఎప్పుడైనా వాళ్ళని వెళ్ళి కలవడం మాట్లాడడం జరిగిందా? మీకు బోనాలకి ఏమైనా పిలిచారా మిమ్మల్ని? అఖిల్ పిలవలే, ఎప్పుడు పోయి మాట్లాడలేదు. అసలు నడవడానికి కూడా ఉండదు కదా అక్కడ రామ్నగర్ లో. సో రామ్నగర్ ఫేమస్. మొత్తం గల్లీలను బ్లాక్ చేసేస్తారు అక్క. చేపల మార్కెట్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఫిష్ మార్కెట్ దగ్గరేనా? ఫిష్ మార్కెట్ మొత్తం రామ్నగర్ మనం ఆగమన్లు అవి ఇవి ఎట్లా ఉంటుంది రామ్నగర్లో. మస్తు ఉండే ఈసారి. ఎట్లుంటది అంటే ఏమో చూస్తేనే వెళ్తుంది. చూసేవారే వస్తాను రాక చెమ్మకైపోతుంది మొత్తం. లైటింగ్ ఎడికి రావాలని చెప్పి రామ్నగర్. ఎక్కడ రావాలి రామ్నగర్? మా ఇంటికాడికి రా, నేను తీసుకొని పార్షూట్ వెళ్ళమ్మా కూడా HP పెట్రోల్ బంక్ పక్క.
సూపర్ వస్తా, థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. సో ఇంకొకటి ఏంటంటే అంటే నువ్వు జనరల్గా ఇప్పుడు రాసుకోనని చెప్పేసి జస్ట్ ఓన్లీ మైండ్లో పెట్టుకునే ఉంటా అంటున్నావు. అంటే ఇప్పటి వరకు ఎన్ని కంటెంట్స్ నువ్వు ప్రిపేర్ అయినవి ఉన్నాయి, లేకపోతే జెన్యున్గా నువ్వే చేస్తావా, లేకపోతే వేరే వాళ్ళే తమిళ్ వీడియోస్, కొంతమంది హిందీ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళవి తెలుగులోకి తీసుకొని మన తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి దాదాపుగా చాలా మంది చేస్తూ ఉంటారు. అట్లా మీరేమని అనుకుంటారు ఒక కంటెంట్ని, జోక్ కంటెంట్? మేమైతే ఓల్వి ఏమక్క, నా కాపీ ఇష్టం ఉండదు, అది నేనే చేస్తా, అది పోతే పోయింది, పోతే పోతుంది. మొత్తాన్ని మీరు చిన్నప్పటి నుండి మీ లైఫ్ స్టైల్లో జరిగినటువంటి స్టోరీనే ఇప్పుడు మెసెంజర్గా ఇన్స్టాలో ఇస్తున్నారు అంతే అని చెప్పొచ్చు. ఇంకా మీ గల్లీలా గల్లీలో మొత్తం లొల్లే ఉంటది, కానీ అది వదిలేక మన లైఫ్ లో జరిగింది ఇంకా చూపెట్టలే, లైఫ్ లో జరిగింది చూపిస్తే ఖాళీ పిచ్చోళ్ళు అయిపోతారు అంతా. పిచ్చారా ఒకేసారి రావాలి అన్ని. ఎప్పుడైనా ఎవరైనా అంటారా, అరే మీరు ఇచ్చేటువంటి వీడియోస్ తో జనాలను వెర్రి కుక్కలను చేస్తున్నారా, ఏంద్రా ఇవన్నీ అవసరమారా, ఎందుకు అని చెప్పేసి ఎవరైనా మీ దోస్తులు మాట్లాడతారా, మీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్? అంటారా అక్క, ఇక మనిషి లేవు అంటే చూస్తే చూడరా భయ, లేకపోతే మీది కను అంతే, మీది కను కనేసే గతం, మీది కంటే పైకి పోదాం అనుకుంటున్నావు అయితే పైకి ఇట్లా వెళ్ళిపోవాలక్క, నచ్చలేదా తీసేసే ఇట్లా అవన్నీ చెప్పొద్దు. మేము ఇక్కడ వీడియోస్ చేస్తారు, ఒక లొకేషన్ అనేది ఒకటే ఎంచుకుంటారా, లేకపోతే మీరు ఉన్న దగ్గర లొకేషన్లు చేంజ్ ఉంటాయి, కంటెంట్ బట్టి లొకేషన్ ఉంటుంది, కంటెంట్ ఎట్లుంటే అట్లా లొకేషన్. ఆ రైలు పట్టాలది ఏంటి అసలు, నువ్వు గొడుగు పట్టాలని ఎట్లా చచ్చినోడికి ఎవడన్నా గొడుగు పట్టాలి? ఇప్పుడు కాలింది తెలుసా అక్క, గర్రం అయిపోయినాయి పట్టి మొత్తం ఇట్లా ఎండాకాలం. మీరు వేసిన దాంట్లో ద బెస్ట్ ఇవి రెండు కాకుండా అంటే ఇంకా చాలా వరకు చాలా వీడియోస్ ఉంటాయి, మంచి ఒక 4-5 చేయండి చూద్దాం మీరు ఎట్లా చేస్తారు మీ వీడియోస్. ఎలక్షన్ పైసలు మొత్తం పైసలు లెక్కొట్టాలి, ఇండియానం పైసలు ఏడు అంటున్నా, ఎలక్షన్లలో తిరిగినా అంటున్నా, ఓటోలకి వేసాం అంటున్నా, నాకు ఓటర్ ఐడియా లేదు అంటున్నా, నువ్వు బొరాన్ అంటున్నా. ఇది ఎలక్షన్స్ అప్పుడైతే మీరు అసలు ఘోరం కదా, దానికి ముందే చేశారు కదా మీరు. పైసలు నిజంగా తీసుకున్నారా మీరు? ఓటక్ ఉందా మీకు? లేదు, జెండా పట్టుకొని తిరిగి తిరిగి పైసలు తీసుకున్నారు కదా, నిజమే కదా? ఒక్కటేసారి పోయినాక టిఆర్ఎస్ లో పోయినా నిజంగానే ఫుడ్ పెడతారట, నిజమేనా? నేనైతే తినలేదు, తినలేదు, పైసలు కూడా ఇస్తారు. తినలే ఫుడ్ అయితే నేను తినలేదు, కానీ పైసలు మంచిగా అనిపిస్తాయి ఇట్లాంటివి వస్తే. అబ్బా పైసలు పండుగ వస్తుంది అనుకుంటారు కావచ్చు, కానీ 5 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తే ఎట్లా బాగుంటాయి ఎలక్షన్స్. అందరు ఇళ్లలో ఇట్లా సంచులు రోజు ఉండాలి ఎలక్షన్స్, పైసలు పైసలు పైసల కోసమా? మన పైసానే పరమాత్మ అయిపోతుంది పబ్లిక్ కి అలా రేపట్ల. ఎట్లుంది కొత్త ప్రభుత్వం ఇప్పుడు? కొత్త ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ వచ్చింది, మార్పు తెచ్చిందా? తెచ్చింది, అవన్నీ బంద్ చేస్తారు, మంచిగా చేస్తారు, గంజా గింజా అవన్నీ బంద్ చేసి ఎంతో మంది పిల్లలు మంచిగా అవుతారు. అమ్మ ఇంకొకటి గంజాయి అనగానే గుర్తుకొచ్చింది, రామ్నగర్ లో బాగా గంజాయి అమ్ముతారట కదా ఓయూ క్యాంపస్ దగ్గర, నిజమేనా? సీతాఫలం అండి మనకు తెలియదు, దాంట్లో పోతేనే లేము. ఇప్పటికీ ఒక పెంట కూర్చుంది, మళ్ళీ ఆ పెంటలు ఇక్కడ దిగుతాం. కొట్టినందుకే పెంట అయిందంట. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో అసలు మీరు? నేను 8 days ఉన్నాక. 8 days, నువ్వేమో 7. అంటే ఇద్దరు ఒక దాంట్లో ఉంచలేదా మిమ్మల్ని? వేరు దాంట్లో నుంచి దోస్తులు అంటేనే వేరు దాంట్లో ఇచ్చిరా? దోస్తులు అంటే వేరే దాంట్లో ఏజ్ తక్కువ ఉన్నాయి కదా, ఈ నాకంటే సంవత్సరం పెద్దడు. అట్లా కూడా ఇస్తారా? ఏజ్ ప్రకారం చేస్తారు. నువ్వు వీడిని విడిపోయినామని బాధపడ్డావా, లేకపోతే జైలుకి వచ్చినా బాధపడ్డావారేమో? జైలు ఆడ పిఎస్ లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం అక్క, ఇద్దరం వచ్చినాక మళ్ళా కలుద్దామని చెప్పి వెళ్ళిపోయినాం. ఎట్లా ఫీల్ అయ్యావు? అంటే రెగ్యులర్ గా కలుసుకునేటువంటి దోస్తును 8 రోజులు మిస్ అయినావు, 7 రోజులు 7 days, ఒక 1 week మిస్ అయినావు. అప్పటిదాకా మీకు బెయిల్ రాలేదనుకుంటా. సో ఎట్లా ఫీల్ అయ్యావు ఆ సిచ్యువేషన్? నేనేం ఫీలింగ్ ఉండే అంటే అక్క, నేను రాకపోయినా నాడు వచ్చేసి ఉంటాడేమో, అంటే చిన్న దాంట్లో ఉన్నాడుగా, వచ్చేసి ఉంటాడు, ఏం కాదు వాళ్ళ ఇంట్లో అయితే మంచిగా ఉంటారు ఖుషిలా అని చెప్పి నేను అనుకున్నాను. అంటే ఇద్దరు ఒక జైలుకి వెళ్ళలేదా? నువ్వే జైలుకి వెళ్ళా? చెంచల్ కూడా. నువ్వు? సైదాబాద్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది, పోలీస్ స్టేషన్ గల్లీలో ఉంటాను. రేమోన్ మిస్ అయినావా? నేను ఏంటంటే నేను దువా చేశాను, ఏంటంటే మనకి ఏదో నెలమత్తలు చెప్పుకుంటాం, దేవుని దేవాలాడి జల్ది బయటకు వచ్చేసేయాలనుకో. ఏంటంటే ఎవరి కాలు తెలియకుండా మొక్కుకున్నారా? ఈడు జల్ది రావాలని నేను అనుకున్నా, నేను జల్ది రావాలని ఈడు అనుకున్నాను. చూసేసరికి లేడు. నేను అప్పుడే అన్నా, వీళ్ళన్న అడిగిన ఏడన్నా అంటే ఇంకా రాలేరా అని, వీళ్ళు రాలేదు అంటే ఇక నేను తనలా అన్నా, నడువు పోదాం 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 అంటే నన్ను తీసుకోవాలి. నాకు లోపల అంటే వీళ్ళ దగ్గర మెయిన్ థింగ్ అప్పటికి పైసలు ఏడికెంచి వస్తాక వీళ్ళకి నాకు మస్తు బాధ అనిపించింది. ఇప్పుడు మా డాడీ మమ్మీ నాకు తెలుసు ఎక్కడి నుంచి అన్న అప్పు సప్పు ఏడికైనా తీసుకొని వస్తారని నాకు ఒక హోప్ ఉండే లోపల ఉన్నప్పుడు. దీని గురించి ఒక టెన్షన్ ఉంటుండే, అరే అమ్మ ఇట్లా వస్తారా భయ్, నేను వస్తానా, నేను వచ్చినాక వస్తాడా, పొద్దున్న ఆడన్నా జల్దీ రావాలా బయటికి, అదే ఉంటుండే నాకు దిమాగ్లో.
ఓ టెన్షన్ ఉండే. ధనుష్ జైల్లో ఉన్న 7 days 8 days 8 days నేను ఎవరితో మాట్లాడకపోక తమ్ముడు బాబు అని ఉంటుండే ఒకడు ఆడు నన్ను బయట కలిసిండు వచ్చినాక మళ్ళీ వానితో ఉంటుండే అన్న ఏం కాదన్న ఇంకో సోయబాయ్ అన్న కొడతారు అట్లా నిజమేనా జైల్లో అంటే వెళ్ళిన తర్వాత కుట్టినా అంటే ఫస్ట్ పోగానే అయితే కొడతారు అక్కడ 2 దెబ్బలు. ఎందుకంటే ఫస్ట్ సార్కి చెప్పేటప్పుడు కొడతారు, ఆయన ఉంటాడు ఆ పెద్ద ఆయన, అంటే ఆయన దేని గురించి వచ్చినామని చెప్పేటప్పుడు 2 కొడతారు, ఇంకోసారి రాకుండా అంటే చెయ్యొద్దు ఇంకోసారి, మళ్ళీ ఏం కొట్టారు అక్కడ కొట్టుడు ఇట్టుడు ఏమో. అంటే బయట ఉన్నట్టే ఉంటుందా జైల్లో? బయట ఉన్నట్టు అసలు సూర్యుని నీడవి అంటే పడదు, సన్ రైజెస్ మన మీద పడదు. ఓన్లీ ఒక బెల్లుతోనే లేస్తారు, ఓన్లీ బెల్లేనా అక్కడ? బెల్ ఏం లేదు, గంట కొడతారు బెల్లు. పొద్దున 6 గంటలకు లేవాలా, సాయంత్రం 6 గంటలకు లోపలికి, మళ్ళా బయటికి గిటికి ఏమి ఉండదు, లోపలనే ఏది ఉన్నవి అక్కడ. అంటే వాటర్ డ్రాప్స్ తెలుసాక వాష్రూమ్స్ కడిగిపిస్తారట. సో అంటే కట్టెలు అంటే సంథింగ్ అంటే మీరు చేసిన వర్క్ కి కూడా ఆ వారం రోజులు నీకు డబ్బులు ఇచ్చారా? నీకు అట్లా పని చేయించడం వాళ్ళకి సంవత్సరాల నెలలో అంటే ఉంటారు చూడక్క, ఎక్కువ రోజులు ఉంటుందా వాళ్ళకి ఇస్తారు, అది మనం ఏంటంటే వచ్చి వెళ్ళిపోతాం మనకి ఇయర్. సో వారం రోజులే ఉన్నారు కాబట్టి 8 day నీది కూడా ఒక డే కంప్లీట్ అయితే వారం రోజులల్లా జైలు జీవితం బెస్టా? సో ఇక్కడ బయట జీవితం బయట ప్రపంచమే బయట జీవితమే బెస్ట్ అక్క, జైలు ఏముంది అక్క. జైల్లో ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఫీల్ కావాలి అంటే తప్పు చేయొద్దని ఈ విషయాన్ని బట్టి? తప్పు చేయదు, మెయిన్ థింగ్ తప్పులలో వాడద్దు అక్క మనిషి. ఒకవేళ తప్పు అయినా పోయి సరిదిద్దుకోవాలి. మళ్ళీ అలాగ పోయిండంటూ ఆనకంటే పెద్ద బేవకూఫ్ గాడు ఒకడు ఉన్నాడు, వాని జీవితాన్ని వాడే స్పాయిల్ చేస్తాడు. రన్ అవుతుందా, వెళ్తున్నారా మంత్లీకి వెళ్ళడము అంటే క్లోజ్ అవుతుందా? అది అవుతుంది, ఎప్పుడైతే తెలియదు అక్క. సో దానివల్ల అయ్యేదాకా ఫ్యామిలీలో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ దాని వల్లనే వచ్చింది. ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ లా, సొసైటీలో మొత్తం అన్నిట్లో అదే. అది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. గంజాయి అని పట్టుకపోయారు అన్నారు, న్యూస్ లో కూడా ఇచ్చేసిరు అక్క. మాది మీకు మాస్కులు కట్టిరా ఇట్లా? ఆ ఫీలింగ్ ఏంటి అసలు? మాస్కులు తీసుకుని ఏం కట్టలే అక్క. అంటే ఇట్లా మేము చెయ్యని తప్పుకు ఎందుకు అంటారు అన్నట్టు మాకు అనిపించింది. మేము జెన్యున్ పర్సన్ మిమ్మల్ని ఇరికించిన వ్యక్తి దొరికిందా మరి ఇప్పటికి? అంటే అది అయిపోయిందా కలోలి. అప్పుడు మీకు అనిపించిందా ఏది ఉన్నా డబ్బుతోనే జరుగుతుంది అని చెప్పేసి? మీరు అప్పుడు రియలైజ్ అయ్యారా? అనిపించింది. అప్పుడు ఫ్యామిలీని మిస్ అయినా దాని విలువ తెలిసిందే అప్పుడు అక్క, డబ్బులో ఉన్న విలువ తెలిసిందే. అప్పటిదాకా ఏదో తిన్నామా, లేచినావా, పడుకున్నావా, ఏదో చేసినావా, అంత మెచ్యూర్డ్ మైండ్ లేకుండా ఏదైతే దాంట్లో 1 year అయిపోయిందా మీరు వెళ్ళేసి వచ్చి? 2 years కంప్లీట్? 1 year అవుతుంది. సో ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఏమన్నా జాబ్ చేసేది ఉందా, లేకపోతే ఇంటి మీద వాడి బేవస్త తినుడే ఉందా? నేను చేస్తున్నా జాబ్ అయితే నేను ఏం చేయక్క, దీంట్లోనే ఏదైనా సక్సెస్ అయ్యి ఇంట్లో కూర్చోబెట్టి తినిపిస్తా. అంత నమ్మకం ఉందా? ఉంది. దానికంటే ఇప్పుడు నువ్వు సక్సెస్ కావడానికి టైం పడుతుంది, దానికి కూడా డబ్బులు కావాలంటే ఇప్పుడు ధనుష్ కూడా రెగ్యులర్గా నీతో చేస్తున్నాడు కాబట్టి ఎంతో 50-50 షేర్ చేసుకుంటాడు. ఒకవేళ ధనుష్ దగ్గర కూడా లేని సందర్భాలు ఉంటే దీని మీద నువ్వు మొత్తం డిపెండ్ అయితే ఎట్లా మైనస్ అయిపోతుంది కదా. నువ్వు ఏదైనా సైడ్ వర్క్ చేసుకోవాలి. సైడ్ వర్క్ అంటే అక్క మాకు టైం ఉండదు అక్క, కంటెంట్ చేసేది ఉంటుంది. మా ఓన్ ఫోన్ ఉంటే నేను చేస్తుండే పని. ఎందుకు చెప్పు, మన ఫోన్ ఒక్క రోజులో ఒక 5-6 కంటెంట్లు తీసుకొని నెక్స్ట్ పనికి వెళ్ళిపోవచ్చు మనం. కానీ వేరే వాళ్ళ ఫోన్, వాళ్ళకి ఫోన్ చేయాలా, వాళ్ళకి ఫోన్ చేసి ఒక 2 గంటలకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు మనం వీడియో తీసుకోవాలి. మీ పేరెంట్స్ ఎందుకు నీకు ఫోన్ కొనిస్తలేరు? నువ్వు ఇట్లాంటి లంగ పుకేషాలు ఎత్తున్నావా? అట్లేం లేదు, పైసలు లేవు, పైసలు ఉంటే కొనిస్తారు వాళ్ళని. పైసలు ఏంది కొని అంటే జనరల్ గా ఫోన్ ఇప్పుడు 7-8 వస్తుంది కదా, ఇద్దరు కలిసి షేర్ చేసుకొని కొనుక్కుంటారు. 7,000 ఏదో ఒకటి. నా ఫోన్ తీసుకుంటా చెప్పు, ఉన్న ఫోన్ అమ్మేసాను. అది నిజంగానే 8,000 ఫోన్ వస్తుంది. ఐఫోన్ కావాలి ఆక. ఐఫోన్ కే టెండర్ వేసినావా? ఐఫోన్ కే టెండర్ అంటే మళ్ళీ కలరింగ్ దాంట్లోనే వస్తుంది ఆక. సరే నేను మన వీడియో 1 million కి రీచ్ చేపి అని ఇప్పిస్తా. 1 million ఇగో చూసినారు సబ్స్క్రైబ్ చేయాలి. అరే అక్కకి 1 రూపాయి మాకు ఫోన్ అని వస్తుంది బై, బై దండం పెడతా. సీరియస్ గానే నిజంగానే వీళ్ళ వీడియో కనుక రీచ్ అయింది అనుకో, మేము ఐఫోన్ కాకపోయినా నార్మల్ అంటే నా రేంజ్ కి దగ్గర ఫోన్ అయితే నేను కంపల్సరీగా కొనిస్తే ఇది రాసుకోండి, ఈ డేట్ తో సహా రాసుకోండి. అక్క వచ్చిందని రండి, కొనియకపోతే అప్పుడు అని అడగండి. నా దగ్గర టైంలో లేకపోయినా కూడా, నా క్రెడిట్ కార్డు లేకపోయినా కూడా అప్పు చేసేనే కొనిస్తావు. థ్యాంక్స్, మాట ఖుషి అయిపోయింది, దిల్ ఖుషి అయిపోయింది. నువ్వు కొనియకపోయినా అని మాట అన్నావు చాలా. అట్లా అంటావా? ఇక మ్యాజిక్ షో ఏం చేస్తూ ఉంటావు అంటే ఇప్పుడు నీకు రెగ్యులర్గా ఇప్పుడు ఈ రీల్స్ చేయడం ఇంట్రెస్ట్ అనిపిస్తుందా, లేకపోతే మ్యాజిక్ షో చేయడం వల్ల ఈవెంట్స్ ఉంటాయి, సో అక్కడ ఎప్పుడైనా నువ్వు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగిందా? మ్యాజిక్ ఎప్పుడు వదిలేసిన తెలుసాక, నేను పవరంది ఖాళీ రీపోయిన ఉండే మ్యాజిక్ చేసినప్పుడు, ట్రిక్ చేసినప్పుడు. నేను అప్పుడే పర్ఫెక్ట్ అయినా అది సెకండ్ ఈవెంట్ ఉండే చేసిన, దాని ఖాళీ అయిపోయింది, నమస్తే పెట్టేసిన, మ్యాజిక్ పక్కకి వెళ్ళిపోయింది. ఏంటంటే మనకు పెట్స్ అంటే ఇష్టం మనకి,
కాబట్టి ఆ పావురందే ఒకటి ఎందుకు చేస్తావు? క్లాత్ ఉంటుంది, తర్వాత ఉంటాయి, ఇది అన్నీ వస్తాయి. గొడుగుది వస్తుంది, చేసినాక డిఫరెంట్ ఐటమ్స్. చేయొచ్చు, దాంట్లో ఏం లేదు. అంటే నేను ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది నాకు ఈ మ్యాజిక్ మీద. ఏం చేస్తాం రా బై అంటే ఆ రోజు నాకు ఎట్లనో అనిపించేసింది, అంతమంది ముంగట రా దాని బ్లడ్ వెళ్తుంది ఎట్లా అనిపిస్తుంది, పాపం అనిపించిందా? పాపం అనిపించింది. నా షర్ట్ అంతా రక్తం రక్తం అయిపోయింది. చల్ పక్కకి షోలోనే జరిగింది అట్లా? అట్లా జరిగిపోయింది. ఎంత ఇచ్చేవాళ్ళు నీకు పేమెంట్ అప్పుడు? 2,000-3,000 ఇస్తుండే. మంచిగా దావత్ చేసుకునేదా నెక్స్ట్ డే? ఇంట్లో ఇచ్చేస్తుండే పోయి పైసలు. ఓ 100 రూపాయలు నేను దగ్గర పెట్టుకుంటాను. ఇప్పుడు నువ్వేం వర్క్ చేస్తున్నావు ప్రెసెంట్? ప్రెసెంట్ పాన్ షాప్లో వేస్తుండే అక్క, ఇప్పుడు బంద్ చేసిన. ఇప్పుడు 2-3 months అయితే బంద్ ఏం చేసిన. కట్టిస్తావు పాన్ షాప్ లా? ఏ పాన్ అంటే ఆ పాన్, స్వీట్ పాన్. పాన్లే కట్టిస్తావా ఇంకేమైనా కట్టిస్తావా? ఏం అడిగితే అది కట్టిస్తాడు వాళ్ళ, నువ్వు ఏది అడిగితే అది కట్టిస్తాడు. పాన్ షాపులలో కూడా గంజాయిలు అమ్ముతారట, నిజమేనా? మనమైతే అమ్మ మనకేం తెలియదు. సిగరెట్ ఇట్లా పెట్టి అవి అవి అమ్ముడే పెద్ద గొప్ప. ఇంకా గజేమినంటే ఇంకెక్కడ పోతాం. నిజంగానే అమ్ముతారట కదా, నేను విన్నా. సీరియస్ గా నేను వినంది అయితే నిజంగా మీడియా ముందు మాట్లాడాను. వినుడు వేరే చూసుడు వేరే అక్క. నువ్వు చూసినావా? చూసినా మరి నీకే తెలియాలి వాళ్ళు అమ్ముతారు. బాబుని చూడలేదు కానీ విన్నా అంతే. మళ్ళా ఇంకా బెస్ట్ కంటెంట్ ఇచ్చినటువంటి రీల్ ఏంటి? ఇంకా జనాల్లోకి రీచ్ అయిన రీల్ దీని వల్ల అబ్బా వస్తున్నాయి, ఈ రోజు మంచిగా అనిపించింది అనుకో. ఫస్ట్ ఏ రీల్ లేచింది తెలుసా అక్క మాది? తెలియదు. దీపావళిది ఒకటి, నావే తప్పకాయలకి వేల్చారు కదా ఇప్పుడు. దీపావళిది లేచింది అక్క. ఫస్ట్ ఏంటంటే కానీ నేను కామన్ చూసినప్పుడు మీ చాలా వీడియోస్ అయితే చూసినాను, ఈ హోటల్ కూడా చూసింది కూడా చూసిన. ఇంకొకటి మీరు వైన్ షాప్ దగ్గర కూడా ఏదో వీడియో చేస్తారు, అది 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 ఏంటి కంటెంట్ ఒకసారి చెప్పండి. వైన్ షాప్ దగ్గర అంటే ఫోటోలు పెట్టి చేసినాం అక్క. అదే ఏదో మొత్తానికి అయితే పెట్టి చేశారు, కానీ అదొకటి చూసిన. కొన్ని అంటే కామన్ చూసినా కానీ పర్టికులర్ గా మీరు అని చెప్పేసి నేను పాయింట్ ఫస్ట్ వీడియోలో ఆ ఎలక్షన్ కొన్ని డిలీట్ అయిపోయినాక ఇంకా ఎందుకు ఇట్లా లొల్లిలు అయ్యి డిలీట్ అయిపోయినాయి అని తీసేసినాం. కానీ భయపడి తీసేసారా? భయపడి కాదు, దీనికి నాకు లొల్లిలు అయ్యి మేము వాళ్ళు భయపడతాం అక్క. భయపడితే గేపడితే మాకు భయపడాలి. ఆల్రెడీ మేము అసలే జైలుకి వెళ్ళేసి వచ్చినాం. జైలుకి పోయి కాదక్క, జైలుకి పోయి కాదు, మేము ఏదైనా ముఖం పట్టుకొని అనేసాం. ఏదున్నా రేమోతో కూడా అట్లనే మాట్లాడతావా? అంటే ఇది నచ్చకపోతే డైరెక్ట్ చెప్పేసుకుంటాం మేము. మాకు ఇది నచ్చలే, నీకు ఇది నచ్చలే అంటే వాడు చెప్పేసారి నచ్చలేదు అని నేను చెప్పాను. అంటే ఎప్పుడైనా అనుకుంటా నాకేం ఫ్రెండ్షిప్, వీడు కొంచెము గట్టిగా ఉన్నాడు, నేను స్మూత్ గా ఉన్నా అని చెప్పేసి అనుకోవా? స్మూత్ గీత ఏముండదక్క. మనం చూడడానికి ఎట్లా అనిపిస్తున్నారేమో. చిన్న అకౌంట్ లో ఎంతమంది అమ్మాయిలు ఉంటారు? ఓలే నా అకౌంట్లోనా? రేమో అకౌంట్ పట్టించుకుంటలేడా? ఆంటీలు ఉంటారా? అందరు ఉంటారు. అందరు ఉంటారంటే మెసేజ్ చేయరా ఆంటీలు? వాళ్ళంటే మెసేజ్లు వేస్తుంటారు, కాకపోతే అందరంటే నేను వేరే అనుకుంటా మరి. సరేమో ఏంటంటే అంటే దాదాపు నాకు కూడా నాకు తక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పుడు మెసేజెస్ అయితే ఫుల్ వస్తూనే ఉంటాయి, కానీ నేను అంత పట్టించుకోండి. అందరి గురించి కాదురా. సో నిజంగానే అంటే అమ్మ పైసలు లేదు మా దగ్గర, అందుకే రాదు. అమ్మ నా దగ్గర ఏం లేవు, అసలు మేము కెమెరా క్లారిటీ లేవు, కళ్ళు క్లియర్ గా లేవా? కళ్ళు క్లియర్ గా లేవు. మేమేం చెప్పలేమా కదా. సరే నా కళ్ళే వేసుకోండి ఇక కింద అదొకటి, ఇలా చూడలేకపోతున్నా అని చెప్పేసి. సో ఇంకొకటి అంటే అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలు ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం వల్లనే అమ్మాయిలే మెసేజ్ చేస్తారట, అమ్మాయిలే బయటకు వెళ్దామన్నా అని చెప్పేసి అడుగుతారట, అమ్మాయిలే పైసలు పెట్టుకునే రోజు వచ్చినాయట. నిజమేనా? ఒకప్పుడు అబ్బాయిలు పెట్టేటోళ్ళట. నిజమే, పెడతారు. మీకు ఎవరైనా అమ్మాయిలు పెట్టారా పైసలు? కాఫీ గిఫీ మనం చాయ్ తాగుతాం, అంతేనా? మనం అంతా పానీపూరి బాగా తింటావా? పానీపూరి మీద ఉన్నటువంటి నీ ఒపీనియన్ ఏంటి ధనుష్? పానీపూరి మీద ఎట్లా చేసారాక? ఏడెన్నో గోక్కుంటారు, ఏడెన్నో గీక్కొనాలి, చేతులు పెట్టింటారు పానీపూరి. వీళ్ళు తెలియదు అన్నతో. మీ సేవ దగ్గర ఉన్న పానీపూరి మస్తు టేస్ట్ ఉంటుందట. మీ సేవ ఉంటది మరి, ఉంటది. సైకిల్ షాప్ పక్కపొట్టి మీ సేవ ఉంటది, టేస్ట్ ఉంటది. ఆయన వాటర్ దగ్గర పెట్టారు, మనకు తెలియదు. సీరియస్ గా బాత్రూమ్ లోకి వెళ్ళి ఇంకా నేనే చూస్తా, నేనే చూస్తా. నా బండి పంచర్ తిన్నట్టు అమ్మో. నేను తినా బ్యాక్ నుండి ఏమయ్యా, నేను అస్సలు తిన పానీపూరి, నాకు అసలు ఇష్టం. తిన్నది మంచిగా ఉంటుంది అని ఎట్లా చెప్తుంటారు కదా జనాలు, చెప్తూ ఉంటే రివ్యూ అట్లా తీసుకున్నాం. జనాలు చెప్తే నువ్వు తిని చూసినాక చెప్పాలి. నువ్వు ఎందుకు చెప్పినావు? నచ్చినప్పుడు ఎందుకు చెప్పిన లేకపోతే తప్పు. పానీపూరి లవర్స్ ఫీల్ అవుతారు నువ్వు చెప్పినందుకు. పానీపూరి బండి అయినా ఫీల్ అవుతాడు. ఇప్పుడు నీ కామెంట్ పెడతాడు పానీపూరి బండి అయినా ఏందాక ఇట్లా చెప్పినావు అని. నా దందా అయిపోయింది అక్క. మీ దగ్గర కూర్చుంటే అక్క దందా అంటాడు కావచ్చు కదా. అప్పుడు ప్రమోషన్ చేయాలి పోయి, ఇక్కడికైతే వచ్చి తినండి మన పానీపూరి అని. పానీపూరి బండి, బాత్రూమ్ బకెట్ పానీపూరి.
సో ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా, మీకు జనరల్గా ఇట్లా చూస్తూ ఉంటే వీళ్ళు బాగా చేస్తారు, వీళ్ళ కంటెంట్ బాగుంటుంది అని చెప్పేసి మీరు ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇన్స్టాలో నాకు యాటిట్యూడ్ మ్యాక్స్ వాళ్ళు మంచిగా చేస్తారు, కామెడీ ఉంటాయి వాళ్ళది రీల్స్. కొంతమంది అమ్మాయిలు అంటే జనరల్గా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేనే ఒక చుడిదార్ వేసుకొని కూర్చున్నాను అనుకో, సో చూడలేదు వీడియోస్ ఏంటి తీయమ వీడియో అన్నట్టు, అదే ఎక్స్పోజింగ్తో చేస్తేనే నిజంగానే ఇన్స్టాలో వీడియోస్ చూస్తూ ఉంటారా, కామెంట్స్ కొడుతూ ఉంటారు కదా? కొడతారు, చూస్తారు, లైకులు బి కొడతారు. పోరీలకే లైకులు ఎక్కువ కొడతారు, మా కోళ్ళు ఇప్పుడు నేను ఫైల్ వన్ లెక్క నడుచుకుంటా పోతా, నాకు కొడతారు వాళ్ళ లైక్ ఇగో రైడు జాన్ గాడు ఆడని తీసి పడేస్తారు. అదే ఇప్పుడు ఒక పోరి వాక్ కొట్టుకుంటూ పోయింది అనుకో, ఇది లైక్ కొడితే ఇది నాకు లైక్ కొడుతుంది అని మళ్ళీ దాని లైక్ కొడతాను. ఇన్స్టా మొత్తంలో బట్టలు ఇప్పుకోవడం వల్ల భూతి పురాణం చేయడం వల్లనే ఫేమస్ అవుతారని మీరిద్దరు బల్ల గుద్దినట్టు చెప్తారా? ఆడోళ్ళు అయితే ఆడోళ్ళు అయితే చాలా మంది అట్లనే అయిపోయింది. అందరు అనవద్దు, మనం కొంతమంది ఉన్నారు అంతే, వాళ్ళు అట్లనే చేస్తారు. అసలు వాళ్ళు రీల్స్ అనుకొని వస్తారా లేకపోతే క్రోమ్ లో పెట్టే వీడియోలు రీల్స్ లో పెడతారా నాకే అర్థం కాదు, వాళ్ళు ఎక్స్పోజింగ్ యూజ్ చేస్తారు. బాగా చూసినట్టు వీడియో నేను బాగా చూడలే అట్లాంటి వీడియోలే చూడండి. నేను అసలు వీడియో చూడదు, నీకు ఫ్లో గురించి ఎట్లా తెలుస్తుంది? ఇందాక నువ్వు పానీపూరి తిన్నది నీకెట్లా తెలిసింది? నేను అక్కడ ఉండి చూసినా కదా లైవ్ లో, నేను కూడా ఇక్కడ రీల్స్ లో వస్తే చూసినా కదా లైవ్ లో. సూపర్ అసలు. సో అరే అంటే నార్మల్గా మన కామెడీ అంతా పక్క పెడితే బాగా బాధపడినటువంటి రోజు నేను అసలు ఏంటి నాకు ఈ లైఫ్ ఎందుకు ఇట్లా వచ్చింది, దేవుడు మాకు ఇలాంటి జీవితం ఎందుకు ఇచ్చిందో అని చెప్పేసి ఎప్పుడైనా మీరు ఫీల్ అయినటువంటి డే ఉందా? రోజు ఫీల్ అయితే మాకు ఆ పైసలు లేవని చెప్పి ఆలీలను చూసాం, ఆడు కొత్త బండి కొన్నాడు, ఈడు కొత్త కారు కొన్నాడు, ఈడు కొత్త ఫోన్ కొన్నాడు, మా దగ్గర ఏం లేదు. ఇంట్లోకి వెళ్ళి మమ్మీ డాడీతో డిస్కషన్ చేస్తూ ఉంటారా, మీకు మీరు ఎందుకు అప్పుడు సంపాదించలేదు, తాత ముత్తలు లేవని ఎప్పుడు డిస్కషన్స్ పెట్టడం అట్లాంటి జరుగుతూ ఉంటాయి? ఇనాక తాతలు సంపాదించిన దాని మీద అయ్యలు సంపాదించిన దాని మీద తిన్నోడు మొగోడు కాదు, అని కష్టం మీద తిన్నోడు ఆడు మొగోడు. కుతికే దంపర్ సంపాదించి తిన్నోడు అది అలాగుంటది. నీ లైఫ్ నువ్వు రాజరాబే అని అప్పుడు అనొచ్చు మనం, ఎవడో సంపాదించిన దాన్ని మనం తింటే దాన్ని కూడా రాజు అంటారు. ఒకటే అంటారు, పైస ఉన్నోనికి గుణం ఉండదు, గుణం ఉన్నోనికి పైస ఉండదు. పైస ఉన్నోడు గుణంని పైసా పెట్టి కొనలేడు. అది మా దగ్గర గుణం ఉంది, అది చాలు మనకి. పైసా లేకపోవచ్చేమో కానీ మా దగ్గర ఉన్న గుణం అయితే పైస ఉన్నోడు బి కొనలేడు, అసలు కొనలేడాక పైసా పెట్టి. సో నువ్వు మిమిక్రీ చేస్తావు, నీకు కూడా మిమిక్రీ చేయడం వచ్చా? అంటే మిమిక్రీ చేయడం చాలా గ్రేట్, ఎందుకంటే అది సో చాలా ప్రాక్టీస్ చేయాలి, అంతమంది వాయిస్ క్రియేట్ చేసి చెప్పడం అంటే చాలా కష్టం. ఎవరు వాయిస్ చేస్తావు? సిద్ధు వాయిస్ ఇన్స్టాలో ఓలాక నాకు రీల్స్ అంటే రీల్స్ లో చూసిన ఒకసారి అంతే. అవును సూపర్. నేను చికెన్ వండుతున్నా గాయస్, నేను చీర కట్టుకున్నాను గాయ్స్, చూడండి గాయ్స్ అంటే ఇట్లా వస్తుండే రీల్స్ అలా నేను చూసిన అంతే. సో అంటే ఇప్పుడు కామెడీ గురించి మాట్లాడుకుంటే, సో కామెడీ పర్పస్ లో ఉన్నటువంటి హీరోలు ఉంటారు. సో బ్రహ్మానందం గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? నట సామ్రాట్ ఆయన అమ్మో, ఆమె విష్ణుప్రియ ఆమె ఉంటుంది చెప్పడం ఎందుకు నన్ను భయపెట్టించినట్టు కాదాక నిజంగా మనిషి యాక్టింగ్ చేస్తే ఫిదా అయిపోవాలి ఆయన యాక్టింగ్. కూర్చొని నన్ను మా నాన్నవారు కొట్టాడు బొంగు నమ్మేసిన మాట్లాడు మా. సరేమో నీకు ఎవరంటే ఇష్టం బాగా హీరో హీరోయిన్ లో? హీరోయిన్ ఎందుకు హీరో ఎవరి ఇష్టం, హీరోయిన్ ఎవరి ఇష్టం? కాంచన సినిమా హీరోయిన్ అంటే కాంచన సినిమాలు ఉంటుంది చూడాక ఆమె. హీరోలలో అంటే సూర్య సినిమాలు మంచిగా అనిపిస్తాయి అంతే, అంటే ఇష్టం అని కాదు మంచిగా అనిపిస్తాయి. అంటే లవ్ స్టోరీలు ఎక్కువ ఇష్టపడతారా లేకపోతే నార్మల్ గా హర్రర్ స్టోరీస్ ఉంటాయి కదా అవి ఎక్కువ ఇష్టపడతారా? లవ్ స్టోరీ ఇంకా మదర్ సెంటిమెంట్. సో అంటే ఒకప్పుడు వచ్చినటువంటి మూవీస్ ఇప్పుడు ఎక్కువ రావడం లేదని చెప్పేసి జనాలే మాట్లాడుతూ ఉంటారు కామన్ గా మనం తీసుకుంటే. సో ఇప్పుడు వచ్చేటి చిన్న మూవీస్ అయినా కూడా కంటెంట్ కొంతమంది తీస్తున్నారు, కంటెంట్ లేని వాళ్ళు కూడా కొంతమంది తీస్తూ ఉంటారు. సో అంటే మీకు అప్పుడు ఉన్నటువంటి మూవీస్ ఎక్కువ నచ్చినాయి, ఇప్పుడు వచ్చేటువంటి మూవీస్ ఎక్కువ అనిపిస్తున్నాయి? ఇప్పుడు ఎక్కువ పెడితే మాత్రమే ఆ సినిమా హిట్, అది హిట్ అవుతుంది. ఇంకోటి ఏం చేస్తారు తెలుసా దీంట్లో? అసలు మీ ఒపీనియన్ ఏంటి అలా? అరే మొత్తం గ్రాఫిక్ ఉంటుంది, ఒక ఒపీనియన్ ఏముంటుంది దాని మీద, కామెంట్ ఇస్తారు గలీజ్ గా, కాంప్లిమెంట్ వాళ్ళు ఇస్తారు దానికి. మరి ఫ్యామిలీస్ తో వస్తారు అట్లా వేసే గలీజ్. బేబీ మూవీ ఎలా ఉంది? బేబీ మూవీ ఏంది బేబీ మూవీలో ఏమో నేనైతే నాతో అట్లా కాలే, అంత గలీజ్ కాలే. అది అంటే మూవీలో కాదు కాస్ట్లీగా చీర కొనిచ్చి పంపించాడు, నువ్వు డ్రెస్ కొనిచ్చావా లేకపోతే నేనా ఒక గన్ను కొనిస్తా, కాల్చుకొని చచ్చిపోలేకపోతా అన్న కాల్చిరమ్మా. రేపు నీళ్ళెవరు ఎట్లా ఫీల్ అవుతారు అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపించా బయటికి, పంపించాను అంటే నువ్వు చెప్తావా ఇలానే ఉండాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తావా?
చిన్న మ్యారేజ్ దాకా వెళ్తారు అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పాప 1 month ఏనాట వెళ్తాం అక్క, అది మన చేతి ఉండదు అక్క, దేవుని చేతి ఉంటుంది. అది ఏడాక ఏది ఉంటే ఆడదాకా అవుతుంది. కానీ చెప్తావా ఆమె కూడా? అట్లానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తుందా నీ రీల్ చూడండి అని చెప్పేసి? వాళ్ళకి తెలుసు కూడా అందరికి. ఏరియా మొత్తం తెలుసా? ఒకటే ఏరియా ఏంది? ఒక్క గల్లేనా? కాదక్క, దూరమే కానీ ఇంటి పక్కకి ఇట్లా ఈ ఇల్లు ఇటు పక్క బిల్డింగ్ కాదు దూరం. నువ్వు ఎట్లా చెప్తావు మళ్ళా పక్క బిల్డింగ్ ఆయన పక్క బిల్డింగ్ అంటే మరి ఏ ఆంటీ కోసం దొరుకుతాను అనుకుంటామా మీరు? పక్క బిల్డింగ్ దూరమే అక్క, బేగంపేట అట్లా అటు సైడ్. ఎక్కువ అబ్బాయిలట అమ్మాయిల కంటే ఎక్కువ ఈ జనరేషన్ లో ఆంటీలను ఎక్కువ ఇష్టపడుతున్నారట. అది ఎంతవరకు కరెక్ట్? ఏమో మేమైతే ఆంటీలు దానికి పోలేదు. మాకు తెలియదు. ఓయో రూమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓయో హోటల్స్. ఓయో హోటల్సా? అది ఇప్పటిదాకా వన్నా చెరుకు తోటలో చెరుకు అది మంచి బిజినెస్ అని చెప్పొచ్చా? ఎవరు ఏమో గా బిజినెస్ మనకు ఎప్పుడు వెళ్ళలేదా మీరు మీ లవర్లను తీసుకొని? కెమెరా ముందు చెప్తలేదా లేకపోతే మీ పేరెంట్స్ చూస్తారా? ఓయలో చొప్పు తీసుకొని కొట్టి ఇళ్ళకి నిలబడతారు మళ్ళీ. ఏదైనా డైరెక్ట్ ఇంటికి అటాక్ అంటావా? మనం అసలు ఎప్పుడైనా తీసుకెళ్ళావా మీ లవర్ని? మీ ఇంటికి తీసుకెళ్ళడం, మీ ఇంట్లో పరిచయం చేయడం అట్లాంటిది ఏం చేయలేదు? బయటనే కలుస్తూ ఉంటారా? ఒకప్పుడు ఇందిరా పార్క్ చాలా ఫేమస్ కదా. ఇప్పుడు ఫేమస్. నేను చేసి రాలేసలేదు మీరు చెప్పడే అంటారు. మరి మేము మా కళ్ళతో చూసాం. మీరు హైదరాబాద్ చిన్నప్పుడు ఏం చేసినా తెలుసా అక్క, ఇందిరా పార్క్ లా చేపలు పట్టడానికి పోతుండే మేము. నా దగ్గర డక్ ఉండే, డక్ పెంచినప్పుడు. అయితే ఇద్దరు ఇట్లానే చెట్టు వెనకాల కూసురు, వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతారు, దాన్ని మీద కూర్చోబెట్టుకొని భయ్య ఒకటే ముద్ద ఆడుతుండు. నేను ఏం చేసిన అన్ని కప్ప పిల్లలు ఉండే, కప్ప ఉంటాయి ఆ పిల్లలు. అయితే ఆ కప్ప పిల్లలు అన్నిటి ఏం చేసిన కవర్లో కట్టి అలా మీదకి ఇసిరేసిన. ఆడు మొత్తం కప్పలు అయిపోయి కప్పలు అయిపోయి ఏంటంటే ఇంటికి లేదు ఎట్లా 5 రోజులు వచ్చి వెళ్ళిపోతాయి పిల్ల, వేరే వాళ్ళ మీద సా ఉంటాడు వీడు అంతే. ఎందుకు నీతో ఉండలేకపోతున్నారు? నీతో జర్నీ అంత కష్టమా? లేదు కదా అక్క, పైసా నేను కూడా అక్కడ 1 second ఆగిపోయా. అంటే నీ దోస్తుకే తెలుస్తుంది. మొన్న ఒక ఇన్స్టాలో కూడా ఒక ఇష్యూ అయింది, అది మీకు బాగానే తెలుసుంటే దాని మీద మీరు ఏమైనా చేశారో లేదో? చేశారా? వాళ్ళదేందో మాకు తెలియదు అక్క, ఇంకైతే లేదు, ఇంకైతే లేదు, అందుకే వదిలేసింది. పైసా లేదు కదా భయ్, పైసా లేదని వదిలేసింది రా. అదే మళ్ళీ లేదని వదిలేసింది, అంతే. ఒప్పుకోరా భయ్, లేదనే వదిలేసింది. లేదని నేను ఒప్పుకోండి. దోస్తనంలో నిజంగా అట్లా జరుగుతాయా? ఉంది 2 రూపాయలు. ఏం జరుగుతాయా? ఇన్స్టాలో ఒక రీల్ చాలా ఫేమస్ అయింది కదా. అదే వన్ పనే అంత అక్క, వన్ పనే అంత అంట ఒక దాంట్లో చెప్పిండిగా. అదే ఏం జరగవు సార్, అదేం చూస్తానక్క. నిజంగా భయపడి మస్తు మంది దావతులకు వెళ్ళలేదట, తెలుసా? నిజమేనా? వెళ్ళలే, కరెక్టే. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? అది ఇన్స్టాలో అట్లా పోస్ట్ చేయడం అది కరెక్టేనా? అంటే మిగతా చేసే దోస్తులకి అదొక మెసేజ్ బ్యాడ్ ఇచ్చినట్ట, గుడ్డిగా ఇచ్చినట్టు, అంటే జాగ్రత్తగా ఉండాలన్న. హైదరాబాద్ వాళ్ళు ఎట్లా తెలుసా అక్క, ఓడేం పట్టించుకోడు, ఉట్టి చూస్తారు టైం పాస్ కి షేరింగ్ కొట్టుకొని ఇట్లా రా ఓడు పట్టించుకోడు, ఏనాడు బే అని చెప్పి తీసేస్తారు అంతేగాని ఓడేం పట్టించుకోడు. అంటే ఇప్పుడు ఆ అబ్బాయిలందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు మందు పెట్టుకుంటారు, తాగుతారు. అసలు ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు మీరు అందరూ? అరే ఆ పోరిని చూసినారా, అది నన్ను చూసిందిరా, నవ్విందిరా, అయిపోయింది, దాన్ని పడేస్తారు. డైలాగ్ అన్ని కొట్టేది నేనే అక్క, అందుకనే చెప్తున్నాడు. రేపు దాని లేదా పడేస్తా అంటే నేనేమో ఇనుకుంటా కూర్చోాలి, అవునా పడేస్తావు సరే. సో మీ డాడీ టెంపుల్లో పూజారి కదా, సో అంటే రెగ్యులర్ గా పూజ కోసము కొంతమంది అమ్మాయిలు పెళ్లి కాని వాళ్ళు వస్తూ ఉంటారు, పూజలు చేయండి అని చెప్పేసి ఇట్లా వస్తూ ఉంటాయి. ఎవరైనా నీకు అబ్బా ఈ అమ్మాయి బాగుంది అని ఎప్పుడన్నా ఎవరైనా చెప్తాను కొడతారు ఇంట్లో ఉన్నప్పుడు అవన్నీ ఏం చేయక? గుళ్ళని నేను అంటలేను, తప్పే గుళ్ళ గురించి బయట నేను మళ్ళీ ఎప్పుడైనా కలవడము, నేను మీ టెంపుల్ ఈ మా టెంపుల్కి వచ్చింది కదా అని చెప్పేసి అట్లా గుర్తు చేసుకున్న అబ్బాయి అమ్మాయి బాగుంది అని ఎవరన్నా అనుకున్నావా ఇప్పటి వరకు? ఉండే ఒక పిల్లి ఉండే అనుకున్నా గానీ ఆ పిల్లి ఇప్పుడు చిన్న లేదు లేదంటే వాడు పాప నిజం ఏమో అనుకుంటాను అప్పటి నుండి. అయితే వచ్చిన చిన్నప్పుడు వస్తుండే. చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటే 4 years బ్యాక్ అక్క, 4 years బ్యాక్ తింటుంటేనే ఆమె ఏం తింటుండే ఆ చూస్తుండే. నీకోసం పూలు పెట్టుకొని అందంగా తయారై వచ్చేది. అదే వన్ కోసం పోతుండే, వీడు ఫీల్ అయిపోతుండే దాన్ని చూసి అనుకుంటే సెట్టింపు అయితే నిలవలేదు కదా అక్కడైతే. ఏం నిలవలేదు, మనం గుళ్ళున్నప్పుడు అవన్నీ ఏం చేయక ఎల్లమ్మ తల్లి ఏదుందా అంటాం మనం, గుళ్ళున్నామంటే. నేను టెంపుల్ ఉన్న దగ్గర మాట్లాడతలేను, బయటకు వచ్చిన తర్వాత. బయటకు వచ్చినాక అంటున్నా, వచ్చినాక అందరినీ గెలుతానంట, టైం పాస్. మేము పోయిన తర్వాత బయటకు వెళ్ళినప్పుడు అంటే ఏదన్నా ఇట్లా చీడ పనులు చేయడం, అంటే
ఇట్లా చేస్తూ ఉంటాడా అమ్మాయిలను నువ్వు భయపడి వెళ్ళిపోతావు మేము చేసేటి చిట్కా చేతాలు తీడపడి ఓయూకి వెళ్తూ ఉంటారా మీరు? జనరల్ గా ఓయూకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా వరకు అంటే గర్ల్స్ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేదన్నా? అరే మా ఇంటి కానే ఉంటాయి అక్క మస్తు హాస్టల్ వస్తున్నాయి హాస్టల్, అటు అటు బాయ్స్ హాస్టల్ ఇటు గర్ల్స్ హాస్టల్. నాటోలో గర్ల్స్ అంటారు, నాటోలో బాయ్స్ అంటారు. బయటకు వచ్చి వీళ్ళే పంచాయతీలే నడుస్తుంటాయి, అవి చూసి మేము పిచ్చోళ్ళం అవుతుంటాం. హాస్టల్లో లేమన్నారు, వాళ్ళకి ఇంకా పైసా కావాలి. ఇంకేముంది? సో మీరు ఎవరైనా ట్రోల్ చేశారా ఇప్పటి వరకు? మిమ్మల్ని ఎవరైనా ట్రోల్ చేశారా? మనం ఎవరు వేయలేము, మనలో ఎవరు లేరు. ఒకవేళ మనల్ని చేసినా మనం మళ్ళీ తిరిగి చేసి పడదింటాం. మన అమ్మాయి ఎవడంటున్నది మీ గురించి ముందే తెలుసు అనుకుంటా. తెలియకపోయినా పర్లేదు, తెలియకపోయినప్పుడు తెలిసేటట్టు చేస్తాం. ఇప్పుడు ఇన్స్టాలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎవరైనా గ్రూప్ లో యాడ్ కావడము, సో మీతో మీరిద్దరే లోకం, దోస్తు మేరా దోస్త్ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే ప్రాణం అంతే. సో మీ ఇప్పటి వరకు ఈ 7 years మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ పెళ్ళైన తర్వాత కూడా ఉంటదని చెప్పేసి మీరు నమ్మొచ్చా? మధ్యలో ఎవరన్నా ఏదన్నా పెళ్ళైనాక వెళ్ళిపోతారా? అక్క ఇప్పుడు పెళ్ళి అయినవి ఉంటుంది, ఓవన్ పనానికి ఉంటుంది అంటారు. కానీ వాడు నేను కలుసుకుంటాం, వాడు ఎంత పని ఉన్నవి వస్తాడు నా దగ్గర, నేను ఆయన దగ్గర పోతా. రాత్రి అన్న ఉంటాం అక్క మేము, రాత్రి పక్క మన ఇంటి వరకు వదిలేసి వస్తాను నేను. దోస్తనం గురించి ఏం చెప్తారు అసలు మీరిద్దరు చెప్పాలంటే? దోస్తాన గురించి అంటే పెట్టుకోవాలక్క, ఓన్ మీద నమ్మకం ఉందో ఒక 2-3 పెట్టుకోవాలా, లేకపోతే ఒక్కనైనా నమ్మకం ఉందనే పెట్టుకోవాలా. ఇవాళ రేపు అయితే ఓళ్ళు బరాబర్ దోస్తులు లేరాక, పైసలు చూసి వచ్చేటోళ్ళు, అది చూసి వచ్చేటోళ్ళు అవన్నీ ఉన్నారు. కానీ ఉంటాడు ఓడో ఒకడు బరాబర్, అన్ని పెట్టుకోవాలా. నాకు ఇది దొరికిండు నేను పెట్టుకున్నా. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏ లవ్ అంత చేస్తాక, లవ్ లేదు బంక లేదు. బంకల లవ్ ఓవర్ లవ్ చేస్తారాక. ఇప్పుడు చూడు కొంతమంది ఎవరు లవ్ చేస్తలేరు అని చెప్పేసి ఇప్పుడు రెమోన్ అయితే లవ్ చేస్తున్నారు కదా ఒకరు. లవ్ చేస్తున్నారు అక్క, అది వదిలేసి మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు దీంట్లో లవ్ లో కూడా ఉంటుంది. మనం ఇప్పుడు నేను సీరియస్ గానే లవ్ చేసిన అనుకో, అది వదిలిపడదెంగిందంటే ఒక మంచి పాట పాడు. ఓలో నిన్ను వదిలిపడి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ఒక మంచి పాట పాడు, మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ తిరిగి వస్తుందా? బొంబాయి పోరి బోడ కటింగు పొరి, నేను గాని జస్తే నేను దెయ్యమయ్యి పడతా, నా ఉసురు తలిగి ఎండకపోయి నాశనమైతావే. పాప నిజంగానే వీడియో చూసిన తర్వాత మాకు టాయిలెట్ పడుతుంది. కాబట్టి మళ్ళీ ఏం చెప్పాలో మళ్ళీ చెప్పమని అంతే చెప్తాం. ఇంకా ఎలాంటి రీల్స్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇంకా మంచి మంచి ఉన్నాయి అక్క కంటెంట్లు, జర మంచిగా ఫోన్ ఇక ఏదో దయా భక్తి అని ఎవరైనా ఇచ్చిన పోయి మన టైం కిస్మత్ పర్మనెంట్ చేంజ్ అయిపోయి మన దగ్గరికి వచ్చిన. ఇప్పుడైతే ఫోన్ లేదని చెప్పి కొంచెం కంటెంట్లు ఇస్తున్నాం అక్క. మా దగ్గర ఫోన్ దినం మాత్రం పక్కా సీరియస్లీ. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ఉన్న వాళ్ళం మేమే ఎంత నేనైతే నిజంగా చాలా బద్ధకం. అంటే నాకు ఈ రీల్స్ వల్ల నాకు ఏమో అంత అంటే నేను ఓపెన్గా మాట్లాడితే ఏది ఉన్నా నాకు ఎప్పుడు ఇట్లా చెయ్యాలి, నాకు ఈ ఆఫర్స్ ఉన్నా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకుండా నేను అట్లా వదిలేస్తూ ఉంటా. కానీ దాదాపు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండడం లేదు. సో ఫోన్ ఉన్న వాళ్ళు బద్ధకంగా చేయడం లేదు. ఇదైతే నిజంగానే జరుగుతుంది. కానీ సీరియస్లీ మీకు మా శివ స్టూడియో నుండి అయితే కంపల్సరీగా మంచి హెల్ప్ రావాలంటున్నాం. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళకి ఒకవేళ వీళ్ళ కంటెంట్ నచ్చి అంతకుముందు కూడా వీడియోస్ ఉన్నాయి, వీళ్ళైతే దాదాపుగా ఫోన్ లేకపోయినా చాలా కష్టపడి ఒక అబ్బాయి దగ్గర ఫోన్ తీసుకొని మరీ రీల్స్ చేసి మిమ్మల్ని ఇంతవరకు నవ్విస్తున్నారంటే సో వీళ్ళ కంటెంట్ అని చెప్పొచ్చు, వీళ్ళు ఉన్నటువంటి టాలెంట్ అని చెప్పొచ్చు. రామ్ నగర్ మట్టిలో మాణిక్యాలని కూడా చెప్పొచ్చు వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే. కాబట్టి సో రామ్ నగర్ వాళ్ళు దాదాపుగా చాలా మంది నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఎవరికైనా సో నేను చెప్తా. సో మీ వాళ్ళే ఉన్నారు, కొంచెం ఫోన్ వరకైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి నేనైతే కంపల్సరీగా రెఫర్ చేస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కింద కామెంట్స్ వీళ్ళకి ఫాస్ట్గా వచ్చిన నెగిటివ్ వచ్చేసిన గల్లలు ఎగిరేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. నేనైతే ఇంకా మొత్తం పట్టించుకోండి కామెంట్ల గురించి కాబట్టి. అక్కనైతే లేపేవారు అంటే ఛానల్ లేపేవారు, అక్క ఇంటర్వ్యూ లేపేవారు. మాకు ఫోన్ వచ్చేది బాయ్ మీరు లైక్ కొట్టరు. అమ్మ ఏం చేస్తారు ఆ ఇంట్లో కోసం లైక్ సబ్స్క్రైబ్ కి 100 పోతున్నాయి, పైసలు పోతున్నాయి, కొట్టురి లైక్ కొట్టురి. సో థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.